ప్రారంభించండమ్మా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖ జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత విజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మలయాళ యతీంద్రులు ఒక 50-60 సంవత్సరాల క్రితం రాశారండి ఈ గ్రంథాన్ని. మాయను మాయము చేయుట అంతే. చిన్న పుస్తకంలో బ్రహ్మజ్ఞానాన్ని పూర్తిగా అందించారు. కేవల నివృత్తి మార్గాన్ని మాత్రమే ఇందులో బోధిస్తున్నామని ఇప్పటివరకు విచారణ చేసిన దాంట్లో చెప్పారు. అంటే ఎక్కడైనా సాధారణంగా మనలో ఏం చెప్తాం, సత్కర్మాచరణ, సదాచారం, ధర్మం పాటించడం ఎట్లాగా ఇత్యాదులతో మనం బోధన ప్రారంభిస్తాం. కానీ ఎవరైతే కర్మ పరిపక్వత చెంది సరైనటువంటి శుద్ధాంతఃకరణం పొంది అధికారిత్వం పొంది ఎవరైతే నివృత్తి మార్గంలోకి వస్తారో వాళ్ళకి సద్భక్తి, సుజ్ఞానం ఈ రెండు అవసరం అవుతాయి అన్నమాట. కాబట్టి భక్తి యోగంతో ప్రారంభించారు, తర్వాత జ్ఞానయోగంలో ప్రవేశపెడతారు. రెండింటినీ చెప్పారన్నమాట. చెప్తున్నారు. ఎక్కడ దాకా వచ్చారంటే ఎన్ని పేజీలు అయినాయండి? 11 పేజీలు అయితే ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే శుద్ధాంతఃకరణ ఉండాలి, శుద్ధ బుద్ధి ఉండాలి, శుద్ధాత్మస్వరూపుడై ఉండాలి. మానవుడికి 3 పనులు ఉన్నాయట. మానవుడిగా జన్మించిన ప్రతివాడు కూడా మొట్టమొదట సంపాదించవలసింది ఏమిటి అంటే డబ్బు కాదు. మొట్టమొదటి సంపాదించవలసింది శుద్ధాంతఃకరణం. తర్వాత ఏం కావాలి? శుద్ధ బుద్ధి. ఎందుకని? బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బుద్ధి ద్వారానే మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలగాలి. ఆత్మభావనలో బుద్ధిని నిలబెట్టగలగాలి. దాన్ని శుద్ధ బుద్ధి అంటారు. అంటే ప్రపంచంతో విషయాలతో సంగత్వం చెందినట్లయితే మనం దాన్ని అందుకోలేము. కాబట్టి శుద్ధ బుద్ధి ఎవరికైతే ఉందో వాళ్ళకే ఆత్మభావన వీలవుతుంది, మిగిలిన వారికి వీలు కాదు. కాబట్టి తప్పక శుద్ధాంతఃకరణ ఉండాలి, శుద్ధ బుద్ధి ఉండాలి. చిట్ట చివరికి అది శుద్ధాత్మస్వరూపంగా మారుతుంది. ఆ శుద్ధాత్మస్వరూపమే పరమాత్మను తెలుసుకోగలుగుతుంది. మానవ జీవితం మొత్తానికి పరబ్రహ్మ సాక్షాత్కారమే లక్ష్యం, జీవన్ముక్తియే లక్ష్యం. పరబ్రహ్మ సాక్షాత్కారం లేకుండా జీవన్ముక్తి సాధ్యపడదు. కాబట్టి పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే మొదటి 3 ఉండాలి. ఏమిటవి? శుద్ధాంతఃకరణము, శుద్ధ బుద్ధి, శుద్ధాత్మ ఉన్నట్లయితే లేదా శుద్ధ చైతన్యం మన దగ్గర ఉన్నట్లయితే మనం పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు, జీవన్ముక్తిని పడయవచ్చు. ఈ జన్మలోనే ఇప్పుడే ఈ సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట. చదవండి. వాళ్ళకు కొద్దిగా చెప్పు. నేను భావశుద్ధి పరం శౌచం ప్రమాణం సర్వకర్మసు. అలా అయితే ఇందులో వినపడదు. జరిగి ఇంకా భావశుద్ధి పరం శౌచం ప్రమాణం సర్వకర్మసు.
చిత్తం శోధయేత్తస్మాత్ కికమనైర్బాహ్య శోధనైః. ఆత్మశుద్ధికి సమానమైన శుద్ధి మరి ఒకటి లేదని సమస్త కర్మములలోనూ ప్రమాణము ఎలుగెత్తి చెప్పుచున్నది. అందువలన చిత్తశుద్ధి కలుగజేసుకొనుటలో యత్నపరుడై ఉండవలెను. అట్లు కాక బాహ్య శుద్ధులచే ఏమి ప్రయోజనము? అంటే అర్థం ఏంటి? మనం అందరం శౌచం అనేది చాలా అవసరం. శౌచం లేకుండా ఏది సాధించలేం. సాధనలలో మొదటి సాధన ఏమిటంటే శౌచం. బాహ్య శౌచము, అంతఃశౌచం. అంతఃశౌచం అంటే ఏమిటయ్యా అంటే, మీరు పుట్టిన పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు ప్రకాశవంతంగా కనబడతారు, ఆనందంగా కనబడతారు. మీరు చూడండి, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు కూడా మీకు ఏ రకమైన మాలిన్యం వాళ్ళలో ఉండదు. మనం పెరిగి పెద్దవాళ్ళం అవుతాం. మనం నిద్రపోయేటప్పుడు మనం ఎలా ఉంటాం? ఆ ప్రకాశం కానీ ఆ ఆనందం కానీ మన దగ్గర లేదు. ఎలా పోయింది? మలినాంతఃకరణం వల్ల పోయింది. మనం జీవించే జీవన కాలంలో ఏం చేశామంటే శుద్ధాంతఃకరణంగా జీవించడం మానేసి మలినాంతఃకరణంతో జీవించడం వలన మనలో ఉన్న ప్రకాశం అంతా కూడా చీకటిగా మారిపోయింది, మారుమూలకు పోయింది. అజ్ఞాన తమసాంధకారం అనేది ఆ అంతఃకరణ మాలిన్యం వలన బాగా బలపడిపోయింది. ఈ గ్రహింపు మనకు రావాలి అంటే మనకి అంతఃశౌచం ఉండాలి. అంటే లోపల ఏం పేరుకుపోతున్నాయి ప్రతిరోజు అని మనం ప్రతిరోజు నిద్రపోయే ముందు మనల్ని మనం స్వాధ్యాయం, స్వవిచారణ చేయాలన్నమాట. ఏ రకమైనటువంటి ద్వంద్వాలను కానీ మనం భేదభావంతో ఎప్పుడైతే వ్యవహరిస్తామో అప్పుడు అవి రాగద్వేషాలుగా మారి మలినాంతఃకరణంగా మారిపోతుంది. ఏ రకమైనవైనా సరే అవి అల్టిమేట్గా ఏ సంచిలోకి చేరిపోతాయి అంటే రాగద్వేషాలు అనే సంచిలోకి చేరిపోతాయి. ఇది బాగుంది, అది బాగులేదని అనుకున్నా కూడా అందులోకి చేరిపోతుంది. ఇది ప్రియము, అది అప్రియం అనుకున్నా కూడా అందులోకి చేరిపోతుంది. ఇది కావాలి, ఇది అవసరం లేదనుకున్నా కూడా అందులోకి చేరిపోతుంది. ఇది అనుకూలం, ఇది ప్రతికూలం అనుకున్నా కూడా అందులోకి చేరిపోతుంది. ఏమిటో ఇడ్లీలోకి బొంబాయి చట్నీ చేశాడు. సరే, ఇంకా చట్నీ చేయొచ్చుగా. ఎంతసేపు అయింది? ఇడ్లీ తినంతసేపే ఉంది మీకు. అది అంతేనా కాదు? అంతసేపు కూడా లేదు. మొదటిసారి ప్రారంభించేటప్పుడు ఉందనుకోండి. అప్పుడు ఏమైంది? మన మనసు ఏం చేసింది? ఇప్పుడు దాన్ని పట్టుకెళ్ళి అంతఃకరణంలో రాగద్వేషాలలో తీసుకెళ్ళి పడేసి వెంటనే మనలో సెకండ్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. ఆయన అనడానికి ఏముందిలే, ఆయన ఫ్రీగా పెట్టాడు కదా, ఆయన ఏమంటాం మనం. అదే ఒకవేళ డబ్బులు తిన్నావు, అప్పుడేమైంది? డబ్బులు అయితే తీసుకున్నాడు కానీ సరిగా పెట్టలేదు, ఫినిష్. ఇది మనం క్యాజువల్గా అనుకున్నామని మన అభిప్రాయం. మీరు చూసుకోండి, మీరు బయటకు అనక్కర్లా, మనసులో ఆలోచనలు ఇలా మెదిలినాయి మీకు, అంతే చాలు. వెళ్ళి అదేం చేస్తున్నాడు? దాన్ని పట్టుకెళ్ళి రాగద్వేషాలు అనేటటువంటి రెండు సంచుల్లో దాన్ని తీసుకెళ్ళి పడేసి అంతే. ఇంకొకసారి ఇడ్లీ తెచ్చి తిన్నప్పుడల్లా ఇదిగో దీన్ని బయట తీసుకొని ఎదురుకుండా కూర్చోడు. అప్పుడెప్పుడో కాశీ వెళ్ళినప్పుడు ఇలాగే జరిగింది అంటావు. ఎక్కడ ఉజ్జయిని వెళ్ళి కాశీ సంగతి ఎందుకు నీకు ఇప్పుడు అంటే అక్కడ ఇడ్లీ సామ్యం అనమాట. కాశీలోనూ ఇడ్లీనే తిన్నాను, ఉజ్జయినిలో కూడా ఇడ్లీ తిన్నాను. వాడు బొంబాయి చట్నీ పెట్టాడు, వీడు బొంబాయి చట్నీ. ఏమిటోనండి వీళ్ళకి ఏం చట్నీ పెట్టాలో వీళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు అని వెంటనే నీ మనసు స్ఫురింపజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకీ కేదార్నాథ్లో టీ దొరకాలో దొరకకూడదు? హిమవత్ పర్వతాలలో కేదార్నాథ్లో పొద్దున్నే తెల్లవారుజామున 5:30, 6 గంటలకి నీకు టీ ఇస్తే బాగుంటుందంటారా బాగోదంటారు? బాగుంటుంది కదా. చలి గడగడ వణికిపోయే చలి, వేడి వేడి టీ తాగితే బాగుంటుందా బాగోదా? అక్కడ వేడి టీ పెడితే టీ కప్పులో పోసి కప్పు మీ చేతికి వచ్చే లోపల చల్లబడిపోతుంది. పొయ్యి మీద ఉన్నసేపు వేడి పొగలు కక్కుతూ ఉంటుందండి. అది కప్పులో పోసి మనకిస్తాడు, మనం మొదటి సిప్పు తాగేటప్పటికే చల్లబడిపోతుంది. ఏంటంటే చల్లకాలం నీ ముందే కదా కాచానంటారు. అయిపోయింది గొడవ మాధవ్. చలికాలంలో చల్లటి ఇచ్చావేంటే అంటాను ప్రతివాడు. చూడండి, అంటే ఇప్పుడు మనకి రాగద్వేషాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ప్రతి చిన్న అంశంలో ఉంటుందండి. ఇది అదని చెప్పడానికి ఇది. అయ్యో, మీ మనసులో ఆలోచనలు పెద్ద కందిరీగల తుట్టే, తేనెటీగల తుట్టే, ఇట్లా రాయేస్తే చాలు బుయ్యం లేస్తాయన్నమాట. అంతే. మనకి ప్రారంభవశాత్తు జరిగే ఏ అనుభవం ద్వారా అయినా సరే ఈ తేనెటీగల తుట్టే కదిలిపోతుంది.
కదిలిపోయి అన్నీ ముసురుకుంటాయి అన్నమాట ఆలోచనలు. ఆ తేనె చుట్టూ ఎట్లా తేనెటీగలు ముసురుకుంటున్నాయో అలా మన బుద్ధి చుట్టూ ఇవన్నీ ముసురుకుంటాయి. అందువలన మనకి అంతఃశౌచం లేదు. బాహ్య శౌచం బాగానే ఉంటుంది. ఏదో రకంగా దీన్ని బండకేసి బాధో లేకపోతే సబ్బులు పెడతామో ఏదో రకంగా ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా కానీ నలుపే కానీ తెలుపు కాదయ్యా విశ్వదాభిరామ వినురవేమ అంతఃశౌచం గురించే చెప్పారనమాట. రోజుకు 16 సార్లు స్నానం చేసినా సరే 16 సార్లు విభూతి ధారణ చేసినా సరే ఏం చేసినా సరే నీ లోపల అంతఃశౌచం కనుక రాకపోయినట్లయితే ఇది కేవలం బాహ్య శౌచానికే పరిమితమైనట్లయితే ప్రయోజనం లేదు. కాబట్టి బాహ్యంలో చేసే కర్మాచరణ అంతా కూడా అంతఃశౌచమే లక్ష్యంగా చెయ్యాలి. ఇది మర్చిపోవు, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత భావతః సంవిశుద్ధాత్మా స్వర్గం మోక్షం చ విందతి జ్ఞానామలాంభ సా పుంసః తద్వైరాగ్యం మృదా పునః అవిద్యారాగ విన్మూత్ర లేపగంధ విశోధనం. అంతఃకరణమందు విశుద్ధి గలవాడు స్వర్గమును లేక మోక్షమును పొందగలుగును. అదెట్లు కలుగుననగా జ్ఞానమను నిర్మల జలము చేతను శుద్ధ వైరాగ్యమనుడు మృత్తిక చేతను ఆత్మశుద్ధిని కలుగజేసడి పురుషుడు అజ్ఞానము చే కలిగడు రాగమనడు మలమూత్రముల కడిగి శుద్ధము చేయగలిగిను. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్నానముల్లో గల ఉత్తమ స్నానం ఏమిటంటే మలాపకర్షణ స్నానం అంటారు. అంటే మృత్తికతో స్నానం చేయడం అన్నమాట. ఒక నది కానీ సముద్రం దగ్గర కానీ వెళ్ళినప్పుడు ముందు ఆ నదిలో ఉన్నటువంటి ఒండ్రు మట్టితో మనం స్నానం చేయాలి, ఆ తర్వాత నదిలో స్నానం చేయాలి. కానీ ఇప్పుడు మీరు ఇవన్నీ చేయాలంటే వీలవుతుందా? ఒకవేళ చేశారే అనుకుందాం. అలా చేస్తే అర్థం ఏమిటయ్యా అంటే పూర్తి మాలిన్యం పోయి పూర్ణంగా శౌచం వచ్చింది అని అర్థం. ముఖ్యంగా సపోజ్ ఎవరైనా అంత్యేష్టి నిర్వహిస్తున్నారు అనుకోండి, 12 రోజులు చేయాలి కదా, దశదిన కర్మ చేయాలి. దశదిన కర్మ చేసేటప్పుడు నది స్నానం తీసుకెడతారు. అప్పుడు ముందు మృతికా స్నానం చేయిస్తారు. ఆ కర్మ ఎవరైతే చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడో నిత్యకర్మ, ఆ వ్యక్తి మొట్టమొదటి నదిలో ఉన్నటువంటి మట్టి తీసుకుని వాళ్ళంతా రాసుకోవాలి. మలాపకర్షణ స్నానం ఉంటారు. ఆ తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆ తర్వాత మంత్రానుష్ఠానం చేయాలి. సహస్ర గాయత్రి మంత్రజపం చేసి నదిలో ఉండి మరలా స్నానం చేయాలి. అట్లా మంత్రజపంతో ఆ జలంతో శుద్ధి చెందాలి. ఇట్లా రకరకాలైనటువంటి స్నానాలు ఉన్నాయన్నమాట. ఈ స్నానాలన్నీ కూడా మనలో ఉన్న అవిద్యని అజ్ఞానాన్ని దూరం చేయడానికే ఇవన్నీ పెట్టబడ్డాయి. అంతేకాని కేవల బాహ్య శౌచం కోసం పెట్టబడలేదు. ఎవరైతే అంతఃశౌచాన్ని కలిగి ఉంటారో వాళ్ళు భగవంతుని దర్శించగలుగుతారు. ఏమిటయ్యా ఇంతకీ అంతఃశౌచం దేనికి పనికి వస్తుంది అంటే, అద్దం మీద మురికి ఉందనుకోండి, మీ ప్రతిబింబం సరిగా కనపడలేదుగా. మీ అంతఃకరణ అనేది ఒక అద్దం అనుకోండి, అందులో మీరు ప్రతిబింబిస్తున్నారు. మీ ప్రతిబింబం మీకే సరిగా కనపడలేదు. ఎందుకని? అద్దం మురికిగా ఉంది కాబట్టి అద్దం మీద ఉన్న మురికిని మనం తొలగించినట్లయితే మీ ప్రతిబింబం మీకు ఎట్లా శుద్ధంగా కనపడిందో అలాగ మీరు పరమాత్మ యొక్క దర్శనాన్ని మీరు శుద్ధంగా పొందగలుగుతారు అంతఃశౌచం ఉన్నట్లయితే. లేకపోతే దృష్టి ఏమో భగవంతుడి దగ్గరమే ఉంటాం, దృష్టి ఎక్కడ ఉంటుంది? అక్కడెక్కడో ఫోన్లో డిపాజిట్ చేసామా లేదా, ఇంతకీ వాడు ఉన్నాడో వెళ్ళిపోయాడు అని ఎక్కడ గుర్తొస్తుంది? కరెక్ట్గా దేవుడి ముందు ఉన్నప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు దృష్టి ఎక్కడికి పోయింది? స్పర్శ దర్శనానికే వెళ్ళాడు, శివలింగానికి శిరస్సు కూడా తాకించాడు, కానీ మనసు మాత్రం ఎక్కడికి పోయింది? అంతే, ఎక్కడికో పోయింది. అర్థమైందండి? దీన్ని ఏమంటారంటే అంతఃశౌచం లేకపోవడం. మనకు అంతఃశౌచం ఉందో లేదో తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానం చేయాలి. ఎన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉందండి? కళ్ళు మూసుకుని కూర్చోగానే ఆలోచనలన్నీ ఎవరికైతే ఆగిపోయినాయో వాడు అంతఃశౌచం కలిగిన వాడు. వాడు కళ్ళు మూసుకుని కూర్చోవక్కర్లా, కళ్ళు తెరిచి కూర్చున్నవాడు వాడికి ఆలోచనలు. ఇది తెలుసుకోవాలన్నమాట. అంటే ఆలోచనారహిత స్థితిని సంపాదించడం కోసమని నానా కష్టాలు పడుతున్నాం. ఈ నానా కష్టాలను ఎందుకు పడుతున్నామంటే అంతఃశౌచం లేకపోవడం వల్ల. ఎప్పుడైతే అంతఃశౌచం ఉందో మీరు రెప్పపాటులోనే ఆలోచనారహిత స్థితిలో ఉండగలుగుతారు. అట్లా ఆలోచనారహిత స్థితిలో ఉన్నటువంటి వాడికి మాత్రమే అజ్ఞానం అవిద్య తొలగించుకోవడానికి కావలసినటువంటి అధికారిత్వం లభిస్తుంది, లేకపోతే కుదరదు. అంటే
గాఢ సుషుప్తి కింద ఎలాగైతే ఏ ఆలోచన లేకుండా ఉన్నావో మెలకువలో కూడా ఏ ఆలోచన లేనటువంటి స్థితిలో ఉండడం రావాలి. అప్పుడు మెలకువ నిద్ర సమానం అయిపోతాయి. ఈ రెండు సమానం అయిపోయినప్పుడే కళ ఎగిరిపోతుంది, లేకపోతే కళ అలాగే ఉంటుంది. మెలకువ నిద్ర సమానం కానంత వరకు కళలు వస్తూనే ఉంటాయి. కళలు వచ్చినంత కాలం అంతఃకరణ మాలిన్యం ఉన్నట్టే అని రామకృష్ణ పరమహంస గారు స్పష్టంగా చెప్పారనమాట. కాబట్టి ఎప్పటికైనా మనం పరమాత్మ దర్శనాన్ని పొందాలి అంటే ఈ మెలకువ నిద్ర సమానం అవ్వాలి, కళలు లేని స్థితిలో మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే కళ ఎప్పుడైతే అదృశ్యం అవుతుందో అప్పుడు నిద్ర నిర్వాణం అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. కళ ఎవరికైతే లేదో వాళ్ళకేమవుతుందండి, నిద్ర నిర్వాణం అవుతుంది. నిద్ర నిర్వాణం ఎవరికైతే అయిందో వాడికే నిద్ర సమాధి స్థితికి చేరుతుంది. సమాధిలో షడ్విధ సమాధి నిర్ణయం ఉంటుందన్నమాట. ఇందాక మీరు అక్కడ గంగాహారతి చూశారు, అక్కడ 6 సమాధులకి అవకాశం ఉంది, కానీ ఎవరికి ఆ సత్యం తెలియదు, ఆ రకమైన దృష్టి లేదు. ఎలాగా? షడ్విధ సమాధి నిర్ణయం అంటే ఏమిటి? దృశ్యానువిద్ధము, శబ్దానువిద్ధము, సవికల్పము, నిర్వికల్పము, అంతరము, బాహ్యం. ఈ 6 విధాలతో సమాధి నిర్ణయం షడ్విధ సమాధులుగా చెప్పబడుతుంది. అక్కడ శబ్దం ఉందా లేదా? ఒక పద్ధతి ప్రకారం మీకు ప్రణవనాదం వినిపిస్తున్నారు. శంఖంలోనూ ప్రణవనాదం వినిపించారు, డమరకంలోనూ ప్రణవనాదం వినిపించారు, పాడే స్తోత్రాలలో కూడా ప్రణవనాదాన్ని వినిపించారు. చుట్టుపక్కల ఉన్నట్టు గంగానది హోరు, గంగానది హోరులో కూడా ఆ నదీ శబ్దంలో కూడా ప్రణవనాదమే ఉంది. మీ గాలి వీచే గాలిలో కూడా ప్రణవనాదమే ఉందండి. నది మీద నుంచి వీచే గాలిలో కూడా ప్రణవనాదమే ఉంది. ఇన్నింటినీ కలిసి మీరు ప్రణవనాద స్థితిలో లయం పొందడం రావాలి. ఇది శబ్దానువిద్ధం అంటే. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. శబ్దానువిద్ధ సవికల్ప బాహ్య సమాధి, శబ్దానువిద్ధ నిర్వికల్ప అంతర సమాధి. బాహ్యాన్ని గుర్తించినటువంటి దశలోకి చేరుకుంటేనేమో అంతర సమాధి, బాహ్యాన్ని గుర్తిస్తూ ఉంటేనేమో సవికల్ప బాహ్య సమాధి. ఇలాగా శబ్దానువిద్ధం అనమాట. అలాగే దృశ్యానువిద్ధం. మీకు ఒక 40 నిమిషాల పాటు ఒక దృశ్యం చూపెట్టారు. ఎటువంటి దృశ్యం అది? షోడశోపచారములతో కూడినటువంటి ఆరాధన, గంగాదేవిని ఆరాధన చేయటం, విశ్వేశ్వరుణ్ణి ఆరాధన చేయటం. ఆ స్తోత్రాలు వినిపిస్తూ ఉన్నాయి మీకు. ఒక పక్కన దృశ్యం జరుగుతూ ఉంది. దృశ్యంలో మీరు లయమైన, దృశ్యం ద్వారా మీరు హృదయ స్థానానికి చేరినా కూడా అప్పుడు మీకు బాహ్య దృశ్యానువిద్ధ సవికల్ప సమాధి. కాసేపట్లో మీలో మీకు లయం అయిపోయారు, అక్కడ దృశ్యం కనపడలేదు. అప్పుడేమైంది? అంతర నిర్వికల్ప దృశ్యానువిద్ధ సమాధి. ఇట్లాగా మీకు అవకాశాలు అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ అది సమాధి నిష్టగా ఉపయోగించుకునే వాళ్ళు ఎంతమంది? ఆ గంగాహారతిని, అలాగే విశ్వేశ్వర దర్శనం, అలాగే గంగా స్నానం, మీరు ఏ విధంగా చేసుకోండి. ఇక్కడ ఏది తీసుకున్నా మీకు నిర్ణయం ఏమై ఉండాలి? షడ్విధ సమాధి నిర్ణయం కలిగిన వాడివై ఉండాలి. అప్పుడే మీకు సాక్షాత్కారానికి అధికారిత్వం వస్తుంది, లేకపోతే రాదు. నాకు దేవుడు కనపడలేదు, నాకు ఆత్మ సాక్షాత్కారం కలగలేదు అన్నవాళ్ళందరూ మీకు షడ్విధ సమాధి నిర్ణయం ఉందా అని ప్రశ్నించుకోవాలి. మీకు షడ్విధ సమాధి నిర్ణయం లేనంత వరకు మీరు దాన్ని పొందలేదు. ఒకవేళ అథవా అప్పుడో ఇప్పుడో ఈశ్వరానుగ్రహం వల్ల తాత్కాలికంగా ఎప్పుడన్నా కలిగినా అది శాశ్వతంగా నిలబడదు, ఆకాశేపే ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. అందువలన మానవుడు తప్పక పొందవలసింది ఏమిటయ్యా అంటే శుద్ధాంతఃకరణం ద్వారా నీ లోపల ఉన్నటువంటి కారణ శరీరంలో ఉన్న అజ్ఞానాన్ని, అవిద్యని పూర్ణ జ్ఞానంగా, పూర్ణ విద్యగా మార్చుకోవాలి. మార్చుకున్నట్టు ఎట్లా తెలుస్తుంది నిర్ణయం అంటే నిద్ర నిర్వాణం అవ్వాలి, నిద్ర సమాధి స్థితిని పొందాలి. షడ్విధ సమాధి నిర్ణయం మెలకువ కళా నిద్రలో ఉండాలి. 3 అవస్థల అనుభవం బదులు దాని స్థానంలో ఏం రావాలంటే అవస్థాత్రయ అనుభవం కాస్త షడ్విధ సమాధి నిర్ణయంగా మారిపోవాలి. అలా ఎవరికైతే మారిపోతుందో వాళ్ళకు తప్పక ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది. దాని ద్వారా పరమాత్మ పరబ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. తద్వారా జీవన్ముక్తులు అవ్వగలుగుతారు. చదువు. ఫలం కతక వృక్షస్య యద్యప్యుంభు ప్రసాదకం న నామ గ్రహణాదేవ తస్య వారి ప్రసీదతి. చిల్లగింజ పేరు మాత్రము ఉచ్చరించిన బురద నీరు ఎట్లు శుభ్రము కాదు,
దానిని నూరి నీటిలో కలిపిన జలమేలాగున శుభ్రమగును అలాగున వాక్కులతో మాత్రము నామస్మరణ గాని ధర్మవాక్యము గాని జ్ఞానబోధము గాని చేసినచో ప్రయోజనము లేదు. హృదయములో బాగుగా అనుష్ఠించిన మాత్రమే ప్రయోజనము కలుగును. అది ఏమంటే మీరు అందరూ మాకు బోధిస్తున్నారు కదా, మాకు బాగానే అర్థమైంది కదా, మాకు బాగానే ఇలాగ సరిపోతుంది కదా, మీరు మమ్మల్ని అందరినీ తీర్థయాత్రలు తీసుకెళ్ళడం ఎందుకు తీసుకెళ్తున్నారు? అనుష్ఠానం కొరకు, ఆచరణ కొరకు, అనుభవం కొరకు. అనుష్ఠానం ఆచరణ అనుభవం లేనటువంటి వాడు కేవల మెట్ట వేదాంతం, వాచా వేదాంతం అంటారు. అంటే ఏమిటంటే ఎదుటివాడికి చెప్పడానికి పనికి వస్తుంది అంతే, ఎవరికి వాళ్ళకి పనికిరాదు. కానీ ముక్తి మార్గంలో ఏంటంటే స్వయం తారయమితి, ముందు తాను ధరించాలి, అప్పుడు పరంతార్థమితి, తర్వాత ఇంకోడు వాడు. ముందు నీవే బంధ విముక్తుడివి కాకుండా ఇతరులకు ఏమని బోధిస్తావు? అసలు బోధించడానికి అధికారం ఏది? కాబట్టి బోధించే ప్రతివారు ప్రశ్న ఏం వేసుకోవాలి? ఏదైతే చెప్తున్నాడో అది తనకి స్వానుభవంలో ఉందా లేదా, తాను బంధరాహిత్యాన్ని పొందాడా లేదా, తాను ముక్త సంగుడై జీవిస్తున్నాడా లేదా, ఆ జీవన్ముక్తానుభవంతో బోధిస్తాడు. అది లేనివాడు బోధించాడు అనుకోండి, అప్పుడు ఎప్పుడు వాచా వేదాంతం, మెట్ట వేదాంతం. అందువలన ఏమైపోతుంది అంటే తాను చెడిపోవడమే కాక వినేవాడు కూడా చెడిపోతాడు. ఎందువల్లట? ఆయన ఆచరించలేగా మనం ఆచరించక్కర్లేదు అనుకుంటాడు. అర్థమేంటండి? ఆయన ఆచరించలేదు కాబట్టి ఆయన జ్ఞాని, ఆయనకు ఆచరించకపోయినా ఆయనకి ఏం అవ్వదు. కానీ తనను అనుసరించే వారి కొరకు ఆయన ఆచరిస్తున్నాడు. ఆచరండి ఇది ఆచార్య, మర్చిపోకూడదండి. బోధించేవాడు ఆచార్యుడే ఉండాలి, వాడు ఆచరించాలి, నిజాన్ని ఆచరింప చేయాలి. అర్థమైందండి? అది చిన్న విషయమే కావచ్చు లేదా పెద్ద విషయం కావచ్చు. ఉదాహరణ చెప్తాను మీకు. తల్లి పిల్లవాడికి అక్షరాలు దిద్దపెడుతుంది. ఆవిడకి ఆలు వచ్చారావా? ఆవిడ చిన్న అక్షరాలు రాయగలదా లేదా? రాయగలుగుతుంది. కానీ పిల్లవాడిని పలక పట్టరమ్మని పలక మొత్తం కలిపి ఒకటే పెద్ద ఆ దిద్దు పెడుతుంది. వాడికి రాదు చిన్న అక్షరం రాయటం. కాబట్టి ఇప్పుడు వాడికి చిన్న అక్షరం రాయమంటే రాస్తాడా? రాయడు. పలకంతా కలిపి ఒక అక్షరమే రాస్తాడు. అంటే అంత పెద్ద అక్షరం అయితేనే వాడు గుర్తుపట్టగలుగుతుంది. అదే పెద్ద మనిషి రాసి 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 ఒక 5 ఏళ్ళు అయ్యేటప్పటికి పెద్ద అక్షరం రాసే మానేసి ఒక లైన్లో చిన్న అక్షరం రాసే దశకు వచ్చేసాడు. అంటే స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి కారణానికి, కారణం నుంచి మహాకారణం. ఆ అక్షర సంపుటీకరణ యొక్క అర్థాన్ని భావాన్ని గ్రహించే స్థితికి ఏనాడైతే వస్తాడో వాడికి మళ్ళా నువ్వు చిన్న రాయి అని చెప్పక్కర్లేదు. ఎందుకని? వాగర్థములు రెండూ తెలుసుకోగలిగినటువంటి వ్యక్తికి అక్షరం చిన్నది రాయాలి, గుణితం సరిగా రాయాలని చెప్పక్కర్లేదు. ఇలా క్రమ వికాసంలో వాడు ఏమవుతున్నాడు? పురోగతి చెంది కింద వాడిని వదిలేస్తున్నాడు, అధిగమిస్తున్నాడు. అట్లా ఎప్పుడైతే మనం పురోగతి చెందుతూ ఉన్నామో అప్పుడు మరి మనం ఈ చెప్పేటటువంటి అమ్మ కూడా రాదని చెప్పొచ్చా? ఇప్పుడు మనం ఏంటంటే అది పలకంత పెద్ద అక్షరం రాసి నీ కూడా రాదా అన్నాం అనుకోండి, అప్పుడు ఆవిడ ఏమంటది? నాకు వచ్చిన ప్రయోజనం లేదు, వాడికి రాదు కదా. మరి వాడికి నేర్పాలంటే ఏం చేయాలి? వాడి పద్ధతిలో వాడికి నేర్పాలి. కాబట్టి ఆచార్యుడు ఏది చేసినా ఆచార్యుడికి దోషం అంటారు. ఇది మర్చిపోకూడదండి. ఎందుకని? ఆచార్యుడికి జీవన్ముక్తానుభవం ఉంది. జీవన్ముక్తానుభవం ఉన్నటువంటి వాడు తనను ఆశ్రయించినటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమని, పురోగతి చెందించడం కోసమని ఏ కర్మాచరణైనా చేయవచ్చు, ఏ భక్తినైనా ఆచరించవచ్చు. నవవిధ భక్తి మార్గాల్లో ఏ భక్తినైనా ఆచరించవచ్చు. జ్ఞాన మార్గాన్ని కూడా నీకు బోధించవచ్చు. అందుకని ఆచార్యుడి బోధనలో అన్నీ భాగమే. కర్మ, భక్తి, యోగ, జ్ఞానములు అన్నీ ఉంటాయి. ఉండకూడదు ఒట్టి కేవల జ్ఞానం మాత్రమే ఉండాలన్నారనుకోండి, ఆశ్రయించిన వాడు కూడా జీవన్ముక్తుడే ఉండాలి. ఆశ్రయించిన వాడు జీవన్ముక్తుడే కనుక అయితే వాడికి కేవల జ్ఞానం సూచన ఒకటి చేస్తే చాలు, పరబ్రహ్మము యొక్క సూచన చేస్తే చాలు, పరబాహ్యం యొక్క సూచన చేస్తే చాలు, వాడికి సరిపోతుంది. మిగిలిన వాళ్ళకి మరి వాడు చేయలేడుగా, చేత కాదుగా. మరి వాడికి చేతకాని వాడికి చెయ్యి పట్టుకుని బలకా బలమంతా ఎట్టా దిద్దిచ్చామో ఇక్కడ కూడా మనం అలా దిద్దించవలసిందే, ఆచరింప చేయవలసిందే. ఆ బాధ్యత ఎవరైతే స్వీకరిస్తాడో వాడే ఆచార్యుడు. మర్చిపోకూడదండి. అందరు ఆచార్యులు కారు, బాధ్యత స్వీకరించిన వాడే ఆచార్యుడు అవుతాడు. ఇది మర్చిపోకూడదు. అందుకే నేను అందరికీ చెబుతూ ఉంటాను,
ఏమంటే మమ్మల్ని వదిలేస్తారేమో అని ఉంటారు. మేము వదిలేయడం అనే పని ఉండదు, మీరే మమ్మల్ని వదిలేస్తారు కొంతకాలం తర్వాత. ఎందుకని? సంతృప్తి చెందిపోతారు. ఎక్కడో అవుతాడు సంతృప్తి చెందిపోతారు. నాకు ఈ విద్య చాలండి, నేను సంతృప్తి చెందేశాను అన్నవాడు వదిలేస్తాడు. ఇది గ్రహింపు ఉండాలన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా గురువు ఎప్పుడూ కూడా ఏది చెప్పినా నీ మేలు కొరకే ఆ సత్యాన్ని గ్రహించాలన్నమాట. అలా నీవు వారి దగ్గర విద్యని, పరావిద్య అపరావిద్య అని 2 రకాల విద్యలు ఉంటాయి. ఐహికము ఆముష్మికము 2 ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ దాటించగలిగేటటువంటి ఒకే ఒక నౌక గురువు. ఆయన కేవలం నౌక వంటి వాడే. నీ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుస్తాడు అంతవరకు. ఆ ఒడ్డుకు చేరిన తర్వాత గురు శిష్యులు ఉండరు. ఈ ఒడ్డు మీద మాత్రం గురు శిష్యులు ఉంటారు. ఇది మర్చిపోకూడదు. సాధన ఉన్నంత వరకు గురు శిష్యులు ఉండవలసిందే. సిద్ధ వస్తువుగా ఉన్నప్పుడు గురువు లేడు, శిష్యుడు లేడు. చదువు. అంతస్తిమిరనాశాయ బాబ్దబోధో నిరర్థకం న పశ్యతి తమో నామ కృతయా దీపవార్తయా. యుగాంతరాళములో గల చీకటి దీపము అని చెప్పుచుండిన ఎట్లు అంధకారము నశించదో, దీపము వెలిగించిన మాత్రమే ఎట్లు తమస్సు నశించునో, అలాగున నామస్మరణ కానీ వేదాంత వాక్యములు కానీ చెప్పుచుండిన అజ్ఞానము నశింపదు. ఆచరించిన మాత్రమే అవిద్య నశించును. కాదండి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళారు, తలుపు తాళాలు తీశారు, లోపలంతా చెమ్మ చీకటి ఉంది. ఆ చీకటి తొలగిపోవాలంటే ఏం చేయాలి? కాదు, భజన చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి. తొలగిపోతుందా? తొలగదుగా. పోని పెద్ద పెట్టిన అరవాలి, తొలుగుతుందా? దీపం వెలిగించడం తప్ప మిగిలిన ఏ పని చేసినా ఆ చీకటి తొలగుతుందా? తొలగదు కదా. ఇప్పుడు మనకి చీకటి ఎక్కడుందట? హృద్గుహ ఉంది. చీకటి ఎక్కడుంది? ఇప్పుడు హృదయంలో హృద్గుహలో ఉంది. దీపం ఎక్కడ కావాలి? ఇప్పుడు మనకి హృదయం లోపల కావాలి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం మనం? పొద్దున్నుంచి రాత్రి దాకా భజన చేస్తున్నాం, పొద్దున్నుంచి రాత్రి దాకా సేవలు చేస్తున్నాం, పొద్దున్నుంచి రాత్రి దాకా జపాలు చేస్తున్నాం, తపాలు చేస్తున్నాం, ధ్యానాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎటువంటి వాట? దీపం వెలిగించే పని కాదండి. ఇదంతా దీపం వెలిగించడం తప్ప మిగిలిన పని. మరి మిగిలినవన్నీ చేస్తే చీకటి తొలగిపోతుందా? ఏమండి, ఇవన్నీ సత్కర్మాచరణే కదా. మాకు ఈ సత్కర్మాచరణ వల్ల జ్ఞానమే రావాలి కదా. కలవు స్మరణాన్ముక్తి అనే మీరే చెప్పారు కదా. ఇప్పుడేమో స్మరణ చేస్తే మరి దీపం ఎలాగంటారండి? అంటే ఏం చెప్పాము? మొదట చెప్పినటువంటి సత్కర్మాచరణ అంతా పలకంత అక్షరం రాయడంతో భాగం. పలకంత అక్షరం రాస్తే ఒక ఆ రాసాడు అనుకోండి, వాడికి చదువు వచ్చినట్టేనా? ఆ రాయడం వచ్చు కదా. ఆ రాయడం వస్తే చదువు వచ్చినట్టేనా కదా అన్నారనుకోండి, అది చదువు సరిపోతుందా? కాబట్టి ఈ బాహ్య సాధనలన్నీ కలిపి ఎటువంటిదయ్యా అంటే ఓ పలక సైజు పెద్ద అక్షరం ఆ రాయడం అంతే తప్ప చదువు వచ్చినట్టుగా లెక్క కాదు. ఎప్పుడు నీకు చదువు వచ్చినట్టు? ఎప్పుడు నీవు విద్యావంతుడవు? వాగర్థములు ఎరిగిన నాడు నువ్వు విద్యావంతుడు, అంతే కదా. ఏదైనా నీకు ఒకటి చెప్పారనుకోండి, దాని యొక్క పూర్వాపరములన్నీ నువ్వు విచారణ చేసి పాశ్చార్థ లక్ష్యార్థ అనుభవార్థములను నువ్వు గ్రహించగలిగిన నాడు నువ్వు విద్యావంతుడు, అంతే కదా. లేకపోతే గ్రహించలేవుగా. అలాగే నీ హృదయంలో ఉన్నటువంటి చీకటి దూరం అయిపోయి ప్రకాశం మాత్రమే నిలబడిన నాడు నీవు అనుభవ జ్ఞానాన్ని పొందినవాడు అవుతున్నావు. అందుకే నిద్ర నిర్వాణం అవ్వాలి, నిద్ర సమాధి అవ్వాలి. సమధి ఎప్పుడూ ధీ అనే ప్రజ్ఞాస్థితిలో ఉండాలి. మెలకువలో ఉన్నా నువ్వు ప్రజ్ఞాస్వరూపుడివే, కలలో ఉన్నా ప్రజ్ఞాస్వరూపుడివే, నిద్రలో ఉన్నా ప్రజ్ఞాస్వరూపుడివే, జననంలోనూ ప్రజ్ఞాస్వరూపుడివే, మరణంలోనూ ప్రజ్ఞాస్వరూపుడివే. కేవల స్థితప్రజ్ఞుడవు మాత్రమే అయిన వాడెవడైతే ఉన్నాడో వాడే విద్యావంతుడు. ఆ వాడు ఏం చేశాడు? ఇప్పుడు వాడి హృదయంలో దీపం వెలిగించాడు. మనం ఒక భజన పాడతామండి బాబా గారి దగ్గర. ఆయన పాడతాం, అఖండ జ్యోతి జలావు సాయి మన్ మందిర్ మే అఖండ జ్యోతి జలావు. ఎక్కడ వెలిగించాలండి ఇంతకి? అఖండ జ్యోతి, ఆరిపోని జ్యోతిని వెలిగించాలి. అది ఎటువంటిది? అది నిర్వాణ ప్రజ్ఞ, కుంభ ప్రజ్ఞ, ఋతుంభరా ప్రజ్ఞ అని స్థాయి భేదంగా చెప్తారన్నమాట. ఆ ప్రకాశానికి 3 పేర్లు.
ఒకటేంటి నిర్వాణ ప్రజ్ఞ, రెండవదేంటి కుంభ ప్రజ్ఞ, మూడవదేంటి ఋతుంభరా ప్రజ్ఞ. స్థాయి భేదం అనమాట. పిండాండం వరకే చెప్తే నిర్వాణ ప్రజ్ఞ, బ్రహ్మాండం వరకు చెప్తే కుంభ ప్రజ్ఞ, విశ్వం దాకా చెప్తే ఋతుంభరా ప్రజ్ఞ. ఆ యొక్క చైతన్యం యొక్క పరిమితి ఎల్లలు వ్యాపకం చెందుతూ ఉంటాయి అన్నమాట. మీ ప్రకాశం ఎంత మేరకు వ్యాపకం చెందితే మీ పేరు అది. ఈ కొండ వరకే, ఈ ఘటం వరకే ఇది వ్యాపించింది అనుకోండి, అప్పుడు నిర్వాణ ప్రజ్ఞ. నీ నిద్ర వరకే వ్యాపిస్తే నిర్వాణ ప్రజ్ఞ. అదే పంచభూతాలతో కూడిన బ్రహ్మాండం వరకు వ్యాపిస్తే కుంభ ప్రజ్ఞ. అనంత బ్రహ్మాండాలతో అనంత కోటి బ్రహ్మాండాలైన విశ్వం దాకా వ్యాపిస్తే ఋతుంభరా ప్రజ్ఞ. సద్గురువులు అవతారులు అందరూ ఏ ప్రజ్ఞతో పనిచేస్తారు? ఋతుంభరా ప్రజ్ఞతో పనిచేస్తారు. యోగులు మునులు గురువులు ఇత్యాదులు అందరూ పనిచేసేది కుంభ ప్రజ్ఞతో పనిచేస్తారు. సాధకులు ఎటువంటి స్థితిలో ఉంటారంటే నిర్వాణ ప్రజ్ఞలో ఉంటారు. వీళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతారు ప్రజ్ఞ యొక్క వికాసాన్ని, ప్రజ్ఞ యొక్క విలాసాన్ని, స్థిత ప్రజ్ఞతో అనుభవాన్ని. అర్థమైందండి? ప్రజ్ఞాపారమితి శాస్త్రం అనే విధానంలో ఈ ప్రజ్ఞను ఆధారంగా చేసుకుని చెప్తారన్నమాట. కాబట్టి ఎప్పటికైనా మనం బుద్ధిని ఏ స్థాయిలోకి చేర్చాలి? ప్రజ్ఞాస్థితిలో ఉంచాలి. బుద్ధిని ఇంద్రియంగానే ఉంచామనుకోండి, అప్పుడేం చేసింది? శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి విషయ వాసనా ప్రాబల్యంతోనే బుద్ధి వ్యవహరించింది. అందువలన మనం ప్రజ్ఞాస్థితిని కోల్పోతున్నాం. ఎలాగైతే మావి లోపల ఉన్నటువంటి శిశువు మనకి స్పష్టంగా కనబడిందా? గర్భస్థ శిశువుని స్కాన్ చేసామండి. స్కాన్ చేస్తే చూచాయిగా తెలుస్తుంది, అంతేగాని స్పష్టంగా తెలుస్తుందా? మా అబ్బాయి పిల్లవాడు తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడో కొద్దిగా 3వ నెలలో చెప్పండి అంటే ఏం చెప్తారు? 3వ నెలలో తెల్లగా ఉన్నాడో నల్లగా ఉన్నాడో చెప్పడం కుదరదు. సరే పోనీ 6వ నెలలో చెప్పండి. 6వ నెలలో చెప్పగలరా? తెల్లగా ఉన్నాడో నల్లగా ఉన్నాడో చెప్పలేదు. అన్ని అవయవాలు ఏర్పడ్డాయో లేదో చెప్పగలుగుతావు, కానీ తెల్లగా ఉన్నాడో నల్లగా ఉన్నాడో చెప్పమంటే చెప్పలేదు. పోనీ 9వ నెలలో చెప్పండి చూద్దాం, అప్పుడు కూడా చెప్పలేదు. ఒక 10 రోజులు ఆగమా పుడతాడు, పుట్టంగానే చెప్తాను. అర్థమైందండి? కాబట్టి అప్పుడు ఏమైంది? యథార్థంలో కలిసిపోయింది అనమాట. ఊహించవలసిన అవసరం లేదు. బుద్ధిగతంగా ఉన్నంత వరకు మనం ఊహిస్తాం. అదే ఎప్పుడైతే ప్రజ్ఞాస్థితిలో ఉంటామో యథార్థంగా ఉంటాం, వాడికి ఊహించాల్సిన అవసరం లేదు. అంతే తేడా. బుద్ధి ప్రజ్ఞాస్థితిలో నిలబడ్డప్పుడు ఊహతో పని లేదు వాడు. అందుకే ప్రజ్ఞాస్థితిలో ఉన్నవాడు చేసేవే సంకల్పాలు, బుద్ధి స్థితిలో ఉండి చేసేది ఊహలు, ఆలోచనలు. అంతే తప్ప సంకల్పాలు అంటాం కుదరదు అనమాట. అందుకే మనం సత్కర్మ ఏది చేసినా సంకల్పంతోనే ప్రారంభిస్తాం. అంటే ఎక్కడి నుండి చేయాలని ఆ సత్కర్మ? ప్రజ్ఞాస్థితిలో ఉండి చేయాలి. బుద్ధిని ప్రజ్ఞాస్థితిలో నిలిపి చేసే పని అనమాట. దానికే సంకల్పం అని పేరు. ఇది మర్చిపోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఈ రకంగా అంతఃకరణంలో లోపల పరిణామం చెంది మార్పు చెంది మనం తప్పక ఎటువంటి స్థితిని పొందాలి? నిర్వాణ ప్రజ్ఞను పొందాలి, కుంభ ప్రజ్ఞను పొందాలి, అలాగే ఋతుంభరా ప్రజ్ఞను కూడా పొందాలి. అప్పుడే ఇది వీలవుతుంది. చదవటం అనిష్కల్మషచిత్తస్య సర్వతీర్థేషు మజ్జనం నరస్యాంగారకస్యేవ సదా క్షీరాభిసేచనం. కల్మష చిత్తము కలవాడు సమస్త తీర్థములలో స్నానమాచరించినను శుద్ధుడు కాజాలడు. తెల్లని శుద్ధమైన గోక్షీరములో నల్లని బొగ్గు ఎన్నిసార్లు కడిగినను ఏలాగున తెలుపు కాజాలదు. ఆత్మశుద్ధి లేని వారి తీర్థ స్నానాదులను ఆలాగుననే ఉండును. ఏం చెప్పారండి ఉపమానం? ఇక్కడ 2 ఉపమానాలు చెప్పారు. బొగ్గు తెచ్చి పాల కడుగా శుద్ధమగున. బొగ్గుని తీసుకొచ్చి చేసా నల్లగా ఉంది, మనకు నచ్చలేదు బొగ్గని తెల్లగా ఉన్న పాలల్లో కడిగామండి. అప్పుడు ఏమవుతుంది? నలుపు పోతుందా? పోదు. ఇంకో ఉపమానం ఏం చెప్పారండి? గోక్షీరంలో నల్లని బొగ్గుని అది చెప్పేశాం కదా. తర్వాత ఇంకోటి 2 ఉపమానాలు చెప్పారు. కల్మష చిత్తము ఉపమానం అక్కడ బొగ్గు అంటే ఏంటి? కల్మష చిత్తం. అంటే విషయానంద మగ్నమైనటువంటి దాన్ని కల్మష చిత్తము అంటాం. అందుకని ఈ విషయానందం వాటి చిత్తవృత్తి లోపల ఉంటుంది. ఆ వృత్తి ఎందుకు కలిగింది నీకు? పునరావృత్తి ఎందుకు కలిగింది నీకు? మరల అడుగుతూ ఉంటుంది నేను, మరల అదే పని చేయమంటూ. అంతేనా కదా? చిన్నపిల్లలకి గోల్డ్ తినే అలవాటు ఉంటుందా ఉండదు? గోల్డ్ తింటే ఆనందమేనా కదా?
గోల్డ్ తింటే ఆనందమేనా కాదా? ఏమండి, సమస్య అది కాదు. లోపల కన్ఫ్యూజన్ వచ్చినప్పుడల్లా గోల్డ్ తింటాడు. బుద్ధిలో ఎప్పుడైతే కన్ఫ్యూజన్ వస్తుందో వెంటనే ఈ గోల్డ్ నోట్లోకి వెళ్ళిపోతుంది. ఈ గోల్డ్ తింటూ ఆలోచిస్తారు అనమాట. గోల్డ్ తింటాలా వాడు ఇంతకి? నిజానికి గోల్డ్ తింటున్నాడా అంటున్నాం, కానీ గోల్డ్ తింటాలా వాడు బుద్ధిలో బాగా మథన పడుతున్నాడు అన్నమాట, ఆలోచిస్తున్నాడు క్లారిటీ కోసం. బయట యాక్షన్ ఏమో ఇదనమాట. అర్థమైందండి. ఇప్పుడు మరి ఇది అలవాటు మార్చుకోవాలంటే జీవితంలో కొంతమందికి జీవితకాలం పోదు. ఒకడికి టెన్షన్ వచ్చింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? భయం వచ్చింది అనుకోండి, గోల్డ్ తింటాడు. మీరు వాడికి ఏ ఎమోషన్ వచ్చినా ఫస్ట్ చేసే పని గోల్డ్ తింటాడు. అరే గోల్డ్ తింటారు రా నాయన అంట. అరే వాడికే తెలుసు తప్ప నీకు తెలియదు. అంతేనా కాదు? ఎందుకని ఆ చిత్త వృత్తిలో అది బలపడిపోయింది. ఏదైనా సరే చిత్తవృత్తిలో బలపడితే అది విషయానందం అనే అనుభవాన్ని ఇస్తుంది. పునరావృత్తి మరల వస్తుంది. నీకు తెలియదు, అనియంత్రితంగా వస్తుంది. అర్థమైందండి. కొంతమందికి ఇలా వేలు చూపి మాట్లాడడం అలవాటు ఉంటుంది. ఏం మాట్లాడినా ఇది ముందు వస్తుంది. ఇలా చూపెట్టందే వాడు మాట్లాడలేదు. మంచే చెప్పవచ్చు, చెప్పేది మంచే కావచ్చు, కానీ ఆ అలవాటు అభ్యాస దోషం అన్నమాట. మనలో ఉన్నటువంటి ఇట్లా అభ్యాస దోషాలన్నీ చిత్త మాలిన్యంగా మారి వృత్తులుగా మారి పునరావృత్తి చెందుతూ ఉంటాయి. మృత్యువుకి భయపడాలా అక్కర్లేదా? మృత్యువుకి భయపడాలా అక్కర్లేదా? భయపడుతున్నామా లేదా? భయపడుతున్నాం కదా. ఎందుకు భయపడుతున్నాం? రెండు అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఆనందం పోతుందని, మృత్యు ఆనందంగా ఉండదని. రెండు చిక్కులు ఉన్నాయి దాంతో. ఒకటేంటి? ఇప్పుడు అనుభవిస్తున్న ఆనందం పోతుంది. మృత్యువులో ఆనందం లేదు. మృత్యువు ఏమో దుఃఖం. ఆనందంగా ఉండే మృత్యువు కావాలి, ఉన్న ఆనందం పోకూడదు. అట్లయితే మృత్యువు ఓకే. మృత్యువుని ఎప్పుడు ఆహ్వానిస్తాడట? ఉన్న ఆనందం పోకూడదు. పొందే మృత్యువు కూడా ఎలా ఉండాలి? ఆనందంగానే ఉండాలి. అప్పుడు మృత్యువుని ఆహ్వానిస్తానంటాడు. ఇది జరిగే పని అని అంటారా? జీవన్ముక్తుడికి జరుగుతుంది. ఈ రెండు ఎప్పుడు ఎవరికి జరుగుతాయంటే జీవన్ముక్తుడికి జరుగుతాయి. ఎందుకని వాడికి మృత్యువు రావడం వల్ల ఉన్న ఆనందం ఏం పోదు. వాడు ఎప్పుడు స్వరూపమే కదా, వాడు ఎప్పుడు బ్రహ్మానంద స్వరూపుడే. మృత్యు రావడం చేత వాడికి ఉన్నటువంటి నేను బ్రహ్మం అనేటటువంటి ఆనంద స్థితి ఏమీ చెదిరిపోదు. నేను బ్రహ్మమైనటువంటి స్థితిలో ఉన్నవాడికి మృత్యు అనే దుఃఖం ఉండదు. అర్థమైందండి. దుఃఖం లేదంటే ఆనందమేగా. కానీ మనం మాత్రం మృత్యు చేత భయపడుతూనే ఉన్నాం. అర్థమైందండి. ఎందువలన అంటే ఆ భయం అనేది మన చిత్తవృత్తిలో నిక్షేపమై ఉండటం వల్ల, అనేక జన్మలలో అది పునరావృత్తి చెందటం వలన. కాబట్టి మృత్యువు యొక్క ప్రభావం మనకు అనేక జన్మలలో పడటం వలన అది కూడా మన చిత్తవృత్తిలో భాగమైంది. దాన్ని డెత్ ఇన్స్టింక్ట్ అంటారు. మనలో ఆటోమేటిక్గా ఒక సమయం వచ్చేటప్పటికి ఆ డెత్ ఇన్స్టింక్ట్ చిత్తవృత్తి పైకి వస్తుంది. పైకి వచ్చి మనల్ని మృత్యువు చేతిలో వెళ్ళిపోయి చేస్తుంది. ఎక్కడి నుంచో రాదు, లోపల నుంచో వస్తుంది. అది మీ చిత్తవృత్తిలో భాగం. నిద్ర ఎలా అయితే మీ చిత్తవృత్తిలో భాగమో మృత్యువు కూడా మీ చిత్తవృత్తిలో భాగమే, వేరే ఎక్కడి నుంచో రాదు. ఎవరికైతే ఈ చిత్తవృత్తులు లేవో, ఎవరికైతే ఈ చిత్తవృత్తులు స్వాధీనమై ఉన్నాయో, నశించిపోయినాయో, రహితమైనయో వాడికి మాత్రమే దాంట్లోంచి విడుదల. వాడికి మరణము సుషుప్తి మూర్ఛలు సమం. ఏ ఒక్కటి దాటినా మిగిలిన వాటిని దాటేయవచ్చు. ఎలాగా అంటే మహాభారతంలో ఒక కథ చెప్తారు. 5 భీమబలులు ఉన్నారు మహాభారతంలో. వాళ్ళు భీమ సమానమైన బలం కలిగిన వాళ్ళు. అందులో మొదట ఎవరిని వేసేస్తే మిగిలిన 4 వాడి చేతిలోనే పోతారు. ఈ సృష్టి ధర్మం అన్నమాట. ఇది మనకు కూడా అప్లై అవుతుంది. అర్థమైందండి. మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛ, ఈ 4 సమములు. ఈ 4 మీరు సాధన ద్వారా ఏ ఒక్కదాన్ని మీరు అధిగమించినా మిగిలిన ఆటోమేటిక్గా మీ వశం అయిపోతుంది, మీరు దాటేస్తారు. కాబట్టి మీకు ఏది వీలవుతుందో దాన్ని ట్రై చేయండి. మరపునైనా అధిగమించండి, లేదా మూర్ఛనైనా అధిగమించండి, లేదా మరణాన్ని అధిగమించండి, లేదా సుషుప్తిని అధిగమించండి. ఈ 4 ఏది సులభం అంటారు? మనకి ఎప్పుడు అందుబాటులో ఉండేది సుషుప్తి. మిగిలిన అప్పుడప్పుడు పలకరించేవి తప్ప ఈ సుషుప్తి రోజు వచ్చిపోతుంది. అంతేనా కదా? అందుకని నిద్రని సాధనగా మార్చుకోమని చెప్పి ఇలా ఎవరైతే మనం దాటుతామో అప్పుడు ఏంటంటే, అందుకని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే పాండవ వనవాస కాలంలో భీముని స్వయం పట్టుకెళ్ళి ఆ బకాసురుడిని వేసేస్తాడు. మొట్టమొదటి 5 పంచభీమ బలులలో ఒకడు వెళ్ళిపోయాడు.
బకాసురుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే బకాసురుడు వెళ్ళిపోయాడో మిగిలిన వాళ్ళందరూ ఆయన చేతిలో వెళ్ళిపోవలసింది. రెండో వాడు కీచకుడు, వాడు వెళ్ళిపోయాడు. మూడో వాడు ఎవరు? హిడింబాసురుడు. నాలుగో వాడు దుర్యోధనుడు. ఐదో వాడు భీమసేనుడు. ఈ ఐదుగురు భీమబలుడు. ఇందులో ఇంకోటి కూడా ఉన్నాడు, జరాసంధుడు. ఒకరి బదులు ఇంకోటి పేరు చెప్తూ ఉంటాం. మొత్తానికి ఏదైతే వీళ్ళందరూ భీమబలు అనమాట. ఎవరో ఒకరి చేతిలో కనుక ఒకడు మరణిస్తే మిగిలిన వాళ్ళందరూ వాడి చేతిలో మరణించవలసింది. ఆ జరాసంధుడు కూడా అందుకే భీమసేనుడి చేతిలోనే చనిపోయాడు. ఇలా భీమసేనుడి చేతిలో చనిపోయిన వాళ్ళ లిస్టు చాలా ఉంటుంది. వీళ్ళందరూ భీమబలులు అని పేరు. ఒకే జాతకంలో, ఒకే పద్ధతిలో, ఒకే శరీర నిర్మాణంతో, ఒకే బలంతో పుట్టారు వీళ్ళు. అందువలన చాలా జాగ్రత్తగా వాళ్ళందరినీ దగ్గరుండి మరీ వేయించేస్తాడు పరమాత్మ తన దైవీ ప్రణాళికలో భాగంగా. అట్లాగే మనం కూడా దైవం మీద ఆధారపడి సుషుప్తిని కనుక మీరు గెలవగలిగారు అనుకోండి, మరణాన్ని కూడా గెలిచేసేది. అర్థమైందండి? కాబట్టి ఎప్పటికైనా మనం ఏం చేయాలి? సుషుప్తిని గెలవాలి. అవస్థాత్రయ సాక్షిత్వాన్ని, తూర్యనిష్టని సంపాదించాలి. అప్పుడే అది వీలవుతుంది. చదవండి. తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాళిమా నశ్యతి క్రియయా పుత్ర పురుషస్య తథా మలం జీవస్య తండులస్యేవ మలం సహజమప్యలం నశ్యత్యేషన సందేహస్త స్మాదుద్యమవాన్భవ. జీవునకు ప్రాకృత మాలిన్యము అనగా ప్రకృతి గుణము ఆగంతుకమైనను, కొందరు అది సహజము కావున అది నశించదని చెప్పుదురు. ఒకవేళ సహజమైనను ప్రయత్నముచే నశించుననియే శాస్త్రం ఉపదేశించుచున్నది. జీవుని యొక్క స్వభావము జ్ఞానమే కాని కర్మ కాదు. ఒకవేళ సహజమని చెప్పినను బియ్యమేలాగున పుట్టుకతో పొట్టుతోనూ తవుడుతోనూ కలిగియుండినను దంపుటచే నెట్లు ఆ దోషము వదిలిపోవునో అలాగున తామ్రమునకు చిలుము సహజమైనను స్ఫుటముచే ఏలాగున నశించి సువర్ణమగునో అలాగున సాధన వల్ల జీవునకు కలిగియుండు మాలిన్యము నశించును. అది ఎందుకు సాధన చేయాలో చెప్తున్నారు. మనకు మామూలుగా అవన్నీ చెప్పగానే ఏం తెలిసింది? ఏమిటో అసాధ్యాలన్నీ చెప్తాడండి ఈయన. ఎప్పటికీ అవ్వవు ఇవన్నీ. నేను కావాలంటే ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాం. ఇది చెప్పింది వింటూనే ఉన్నాం, ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఏ ఒక్కడు కూడా ముందుకు పడలేదండి. ఎందుకని అంటే మాకు అది సహజం అనిపిస్తుంది. మేము ప్రకృతి 3 గుణాలతో కూడుకొని ఉంటే, పంచభూతాలంతటా 3 గుణాలతో పనిచేస్తూ ఉంటే, ఈ సృష్టి అంతా 3 గుణాలతోనే కూడుకొని ఉంటే, ఆ పాంచభౌతిక దేహం కలిగిన మేము 3 గుణాలనే దాటలేము. 3 గుణాలతో ప్రవర్తించడమే మాకు సహజం అనిపిస్తుంది. ఈయనేమంటున్నాడు? నువ్వు ఎప్పుడూ గుణాతీతంగా ఉండాలి అంటాడు. మెలకుగా కళా నిద్ర పొందడం సకల జీవులకు సహజం కదా. 84 లక్షల జీవరాశులకు అది సహజం కదా. ఈయనేమంటున్నాడు? అవస్థాత్రయాన్ని దాటాలి అంటాడు. ఈయన చెప్పడేది ఎప్పటికైనా అవుతుందంటారా? అసలు సహజంగా జరిగే పని కాదండి అది. ఎందుకని? దాటినవాడు ఒక్కడు కూడా కనపడలేదు. ఎంతమందో ప్రయత్నిస్తున్నారు కానీ దాటలేకపోతున్నారు. ఎందువల్ల అంటే అది మాకు సహజంగా. అంటే నేను అజ్ఞానంతో అవిద్యతో సహజంగా మేము పుట్టాము కాబట్టి మేము అజ్ఞానం అవిద్యతోనే పోతాం. అది మాకు సహజం. ఏదో ఒక జన్మకి మేము కూడా జ్ఞానంతో కనుక పుడితే ఆ జన్మలో మేము తరిస్తాం. కాబట్టి అప్పటి వరకు మేము ఇలాగే అజ్ఞానం అవిద్యతోనే పోతాం. ఇటువంటి జీవన విధానం, ఆలోచన విధానం సరైనదేనా అని 4 ఉపమానాలు చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు. నీకు తినడానికి బియ్యం కావాలా, వడ్లు కావాలా? వడ్లు తినచ్చుగా డైరెక్ట్గా? తినలేవుగా. కానీ సహజంగా పుట్టేవి ఏమి పుడుతున్నాయి? బియ్యం పుడుతున్నాయి, వడ్లు పుడుతున్నాయా? వడ్లే పుడుతున్నాయి. మరి వడ్లలో నుంచి సాధన చేసి బియ్యాన్ని వేరు చేసుకుంటున్నావా, అలాగే తినేస్తున్నావా? మరి అలాగే ఇది కూడా చేయాలా వద్దా? సహజమైన అలాగే తినేయటం లేదుగా. దాన్ని దంచి బాగా చెరిగి పొట్టు వేరు చేసి నీకు కావాల్సిన ప్రధానమైన బియ్యం అనే భాగాన్ని స్వీకరిస్తున్నావు కానీ పొట్టుతో సహా తినేయటం లేదుగా సహజమని. మరి ఇక్కడ మాత్రం నీ సహజమైన అజ్ఞానాన్ని ఆ పొట్టు వల్లే వదిలించుకోవచ్చుగా సాధన చేసి. లేదంటే ఏదో ఒక జన్మకి నేను ఎప్పటికైనా సరే బియ్యాన్నే పండిస్తాను అని నువ్వు 1000 జన్మల పాటు ప్రయత్నించిన బియ్యాన్ని పండించగలవా? పండించలేవు కదా. అంటే పుడుతూనే నువ్వు జ్ఞానిగా ఎప్పటికైనా పుడతావా అంటే ఎప్పటికీ సాధ్యపడదు. అలా శ్రీకృష్ణుడు పుట్టాడు కదండి.
రైట్, వెరీ గుడ్. ఒక మహాయుగంలో ఒక అవతార పురుషుడు వచ్చాడు. 4 చతుర్యుగాల మీద పూర్ణ పురుషుడు, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు శ్రీకృష్ణుడు ఒక్కడే అనుకోండి. మరి ఇప్పుడు ఆ ఒక్కడుగా ఎప్పుడు రావాలి నువ్వు? ఎన్ని కల్పాంతాలు వెళ్ళిపోవాలి ఈ లోపల? మరి అంతకాలము అజ్ఞానం అవిద్యతోనే జీవిస్తావా? కాబట్టి అది సరైన పద్ధతి కాదు. ఒక ఉపమానం తేలిపోయింది. కాబట్టి ఎప్పటికీ బియ్యాన్ని పండించలేరుగా, ఎప్పటికైనా వడ్లే పండించాలి, దాంట్లోంచి పొట్టును వేరు చేయవలసిందే. సరే, ఇంకో ఉపమానం చెప్పండి. ఏమిటంటే అది తామ్రం, రాగికి చిలువ పడుతూ ఉంటుందండి, దాని సహజ లక్షణం. మీరు దాన్ని ఏం చేయక్కర్లా, ఎందుకంటే అట్లా గాల్లో పెడితే చాలు దానికి చిలువ పడుతుంది. ఇప్పుడు చిలువ పెట్టిన రాగి దానికి అది సహజమే కదా అని అలాగే అందులో పాలో నీళ్ళు పోసుకుని తాగేస్తావా? తాగితే ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. సహజమేగా, మరి సహజమైనా కూడా నీకు అది వికటించిందా లేదా? కాబట్టి నువ్వు తాగే ముందు ఏం చేయాలి? దాన్ని శుభ్రం చేయాలి. నువ్వు దాన్ని నిప్పుల్లో వేస్తావో, నీళ్ళలో వేస్తావో, యాసిడ్లో వేస్తావో, చింతపండు పెట్టి తమ్ముతావో, ఏం చేస్తావో, నిమ్మకాయ పెట్టి తమ్ముతావో, ఏదో ఒకటి చేసి ఆ చిలువను వదిలించిన తర్వాతే నువ్వు ఆ పాత్రను వినియోగించగలుగుతావు. ఈ శరీరం కూడా ఒక పాత్రే కదా, ఇందులో ఉన్నటువంటి ప్రాణ మనోబుద్ధులు ఆ పాత్రలో భాగమే కదా. మరి సహజంగా దానికి త్రిగుణ మాలిన్యం పడితే ఆ చిలువను వదిలించి నువ్వు దాన్ని వినియోగించుకోవాలంటావా? అది త్రిగుణ మాలిన్యంతో తయారైంది కాబట్టి నేను ఆ మాలిన్యాన్ని అలాగే పొందుతాను, ఎప్పటికైనా శుద్ధమైన రాగి పాత్ర ఉంటే నేను దాంతో తింటాను తాగుతాను అన్నాను, ఎప్పటికైనా అవుతుందంటావా? ఎంత శుద్ధమైన రాగి పాత్ర అయినా సరే వెంటనే చిలుపుడు, దాన్ని రోజు తోమాల్సిందే. పూర్వం అందరూ రాగి పాత్రలే వాడేవారు, ఎందుకంటే రోజు తోముకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం ఏం చేసాం? మనం తోముకోవడం మానేసాం. అయితే పని మనిషిగో, లేకపోతే వాషింగ్ మిషన్లోనో, లేకపోతే డిష్ వాషర్లోనో, అది కూడా పడేయడం చేత కాబట్టి ఒక వారం రోజులు అక్కడే పెడతాం. మీరు ఒక వారం రోజులు రాగి పాత్ర అక్కడ పెట్టారనుకోండి, మీరు ఎంత తవ్వినా పోదండి. ఒకవేళ పోయినా మత్తలు కనపడుతూనే ఉంటుంది. బాగానే ఉందంటాడు. కొన్నప్పుడు రాగి విందు ఎలా ఉంది, మీరు వాడుతూ చేసేటప్పుడు రాగి విందు ఎలా ఉందో చూసుకోండి. కొన్నప్పుడు రాగి బిందె బంగారం బిందెలాగా మెరిసిపోతుంటుంది. మీరు వాడే కొద్దీ దాని రంగు మారిపోతుంది, మత్తలు యాడ్ అయిపోయి ఆకుపచ్చ వర్ణంలోకి తిరిగిపోతుంది. మరి ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చాలంటే ఏం చేయాలి? మీ వల్ల కాదు. ఇక ఇంటి దగ్గర కుదరదు. వెళ్ళి వాడి దగ్గర షాప్ వాడికి ఇచ్చారు, 2 రోజులు ఆగి రండి అన్నాడు. 2 రోజులు ఏం చేస్తామన్నాడు? ఏం లేదు, మీరు రాగి మీద చేయాలి, నిప్పుల మీద పెడతానన్నాడు. రాగి మీద నిప్పుల మీద పెడతావా అంటే, పెట్టకపోతే పోదమ్మా, కాల్చాల్సిందే. దాన్ని కరిగిపోకుండా వేడెక్కేటట్టు కాలుస్తాడు. అప్పుడు ఈ పైన రేపర్, ఆ చిలువ అనే పొర ఉంటుంది చూసావా, ఆ పొరలుగా ఊడిపోతుంది. అది రాగి కరిగిపోదు, మళ్ళీ కొత్త రాగి బిందెలాగా తెల్లగా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా బంగారపు వర్ణంతో వచ్చేస్తుంది. అదే పుటం పెట్టడం అంటే. అలా పుటం పెట్టినప్పుడు ఏమైంది? అలా అయింది. దానికి చిలుము సహజమే కదా అని ఇప్పుడు చిలుముతో కలిపి వాడుకుంటావా? నీకు కూడా గుణమాలిన్యం సహజమే కదా అని గుణమాలిన్యంతో వాడుకుంటావా? జీవితం వేస్తే పుట్టల్లా, మళ్ళా పుట్టటల్లా, మళ్ళా చేసిన పనే చేయటంలే. చేసిన గృహస్థాశ్రమమే ఎన్నిసార్లు చేస్తున్నానండి? ఆలోచించుకోండి ఒకసారి. ఏ కొత్త పని ఉన్నదమ్మా? అదే పెళ్లి చేసుకోవడం, అదే మొట్టికాయలు తినడం, అదే సుఖ దుఃఖాలు, అదే పిల్లలు, మళ్ళా వాళ్ళని పెంచడం, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళ పిల్లలు. ఏం పని అండి ఇది? అర్థం ఉందా? ఇందులో ఏమైనా విజ్ఞత ఉందా? పైగా ఇన్ని లక్షల సార్లు చేసేటప్పటికి చేసిన ప్రతిసారి కొత్తగా ఉందంటాడు. అర్థం లేదు, బుర్రలేని వాడు. చేసిన ప్రతిసారి కొత్తగా, అదేమిటో వంకాయ కూర జీవితంలో 1,00,000 సార్లు చేస్తాను చూడ. చేసిన ప్రతిసారి నేను కొత్తగా చేశానండి ఏ రోజు గారు. నేను చేసావు కదా, మన వారం రోజుల క్రితం చేసావు కదా వంకాయ, అది వేరేనండి, ఇది వేరే అంటే ఎలా అవుతుంది వేరే? ఏం మారింది అందులో? వస్తుగుణ ధర్మాలు ఏం మారలేదు కదా. అలాగే నీ స్వరూప జ్ఞానమే నీకు సహజం, కానీ ఈ గుణమాలిన్యం సహజం కాదు. కానీ అజ్ఞానం చేత గుణమాలిన్యమే సహజం అనుకుంటున్నావు, శరీరమే నేను అనుకోవడమే సహజం అనుకుంటున్నావు. కానీ తుర్యనిష్ట అయినటువంటి ఆత్మనిష్ట నీ సహజ జ్ఞానం అని నువ్వు భావించటం. నీ ఆత్మనిష్టే నీకు సహజ జ్ఞానం అని నీకు ఏనాడైతే తెలియబడుతుందో అప్పుడు అసలు ఇవన్నీ లేవు. లేని వాటిలో ఉన్నాయి అనుకుని భ్రాంతి చెందుతున్నాం. అది 3వ ఉపమానం. మొదటి 2 ఉపమానాలేమో ఉన్నాయి, సాధన చేసి వదిలించాలి. 3వ ఉపమానం చెప్పు. బొడ్లు దంచాడు, బియ్యం తీసుకున్నాడు, తామ్ర ఘటాన్ని చిలుము పెట్టాడు, చిలుము వదిలించాడు, స్ఫుటం పెట్టాడు, చిలుము వదిలించాడు. 3వ ఉపమానం.
సాధన వల్ల జీవునికి కలిగి ఉండే మాలిన్యము నశించును, దీని యందు సందేహం లేదు. అది కావున కాబట్టి తప్పక మనం సాధన చేయవలసిందే. ప్రయత్నపరుడవు కమ్మని వాసిష్టమున శ్రీ వశిష్ఠ మునీంద్రుడు ఉపదేశించారు. రామచంద్రమూర్తికి ఈ మాటలు ఎవరికి చెప్పారు? ఇప్పుడు రామచంద్రమూర్తికి వశిష్ఠ మహర్షి చెప్పాడు. మనం ఎంతటి వాళ్ళమండి రామచంద్రమూర్తి ముందు. రామచంద్రమూర్తిని రామా సాధన చేయవయ్యా అని చెప్తున్నాడు. రామా సాధన చేయమని రాముడికి చెప్తే మనం ఎంతటి వాళ్ళం రాముడి ముందు చెప్పండి. రాముడికున్న షోడశ కళా ప్రబోధుడు, అంతటి విద్యా వివేక వినయ సంపన్నుడైనటువంటి రాముడికే వశిష్ఠుడు బ్రహ్మజ్ఞానం కోసం సాధన చేయమన్నాడు. అర్థమేనండి. మరి మనం ఏం చేయాలి? ఆయనకున్న 16 గుణాలు మనకి ఎన్ని గుణాలు ఉన్నాయి లెక్కేసుకుంటే? చాలా తక్కువ లేవమంటే 1/16 ఒకటి ఉందో లేదో లెక్కేసుకోలేము మనం. కాబట్టి తప్పక మనం జీవితం అంతా సాధనపూర్వకంగానే జీవించాలి. సాధనానుభవం ద్వారానే జ్ఞానం నిర్ణయం అవుతుంది. అందుకే నేను అందరిని అడుగుతుంటా, ఏమ్మా ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడున్నారు? వైజాగ్లో ఉన్నానండి, హైదరాబాద్లో ఉన్నానండి. ఏం చేస్తున్నారు? ఏముందండి అంతా బాగా మీరు చెప్పినవన్నీ చేస్తున్నామండి. ఇలాగే క్యాజువల్గానే ఆన్సర్ చెప్తారు. నిజానికి ఈ 3 ప్రశ్నలకు ఆ ఆన్సర్ ఏమిటి? ఎప్పుడు అడిగినా నేను ఈ 3 అడుగుతానండి. మీరు కావాలని చూసుకోండి. ఎవరిని అడిగినా ఈ 3 అడుగుతాను. ఏమ్మా ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మీరు చెప్పే ఆన్సర్లు ఎప్పుడూ నిజ జీవితంలో వర్తమానంలో ఏ కర్మాచరణలో మీరు నిమగ్నమై ఉన్నారో అదే చెప్తారు అంతే. కానీ కర్మ నీకు సహజం కాదు, గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానమే నీకు సహజం, కర్మ పనిముట్టు. అంతేగాని కర్మ సహజమై అజ్ఞానం పనిముట్టు అయిపోతుంది, నీ స్వరూపం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను పుడుతూనే పని కోసమే పుట్టానండి. ఏం చేసావు పుడుతూనే పని? ఏడవడం తప్ప. పుట్టిన ప్రతివాడు ఏడ్చాడా ఏడవలేదా? ఎన్నిసార్లు ఏడ్చాడండి? పుట్టిన ప్రతిసారి ఏడ్చాడుగా. ఇప్పటికి ఎన్నిసార్లు పుట్టావు? 1,00,000 సార్లు పుట్టావు. కాబట్టి పుట్టగానే ఏడవాలనే వృత్తి కలిగింది నీకు. పుట్టిన పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడని అడిగితే శాస్త్రం ఈ సమాధానం చెప్పింది. ఇప్పటికి నేను 1,00,000 సార్లు పుట్టానండి, పుట్టిన ప్రతిసారి ఏడ్చాను. ఆ ఏడవడం అనే స్మృతి జ్ఞానం నాకు పుట్టగానే పనిచేస్తుంది. కాబట్టి మళ్ళా పుట్టినా ఏడుస్తాను. ఇప్పుడు ఏడవమని ఆ పిల్లాడికి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. వాడిలో సహజంగానే కలిగిందని. ఎక్కడి నుంచి కలిగింది? వాడి వృత్తి జ్ఞానం. ఆ చిత్త వృత్తులలో నుంచి ఏడవాలనేటువంటి స్ఫురణ కలిగింది వాడు. మరి ఇప్పుడు వాడు పని మొదలుపెట్టాడా? పుట్టడంతోనే ఏడవడం అనే పనితో మొదలుపెట్టాడు. మరి పోతూ కూడా ఏడుస్తూనే పోవాలంటావా? అప్పుడు ఏం మారినట్టు? మన జీవితం అంతా ఏం సాధన చేసినట్టు? పోయేటప్పుడు కనీసం ఎలా పోవాలి? మృత్యుంజయత్వాన్ని సాధించిపోవాలి, మృత్యు భయాన్ని గెలిచిపోవాలి. కాబట్టి జీవేశ్వర అభేద నిర్ణయం అయితే తప్ప మృత్యుంజయత్వం రాదు. తప్పక సాధనపూర్వకంగా మనం జీవేశ్వర అభేద నిర్ణయాన్ని పొందాలి, జీవన్ముక్తావస్థను పొందాలి. చదువు. వాసిష్టమున శ్రీ వశిష్ఠ మునీంద్రుడు ఉపదేశించడు. దీనికన్నా ముఖ్య ప్రమాణమికనేమి కావాలేను? అది వశిష్ఠుడు రామచంద్రుడికి ఈ మాటలు చెప్పాడంటాం కంటే ఇంకా ప్రమాణం నీకేం చెప్పాలంటావు? ఇక భక్తి యొక్క మహిమను గురించి కొంచెము తెలిపెదా. యథార్థముగా విచారించిన అనన్యమైన భక్తియు శుద్ధమైన జ్ఞానమును ఒకటియే యగును. వ్యవహార దశలో ద్వైతాద్వైత భేదములచే రెండుగా కనిపించినను పర్యవసానమున ఏకమే యగుచున్నది. జ్ఞాన మార్గంలో మనం ఏం చెప్తున్నాం? లక్ష్యంగా అయమాత్మ బ్రహ్మ, ఏకమేవ అద్వయం బ్రహ్మ, ఇలాంటి సూత్రాలన్నీ చెప్తున్నాం. మరి భక్తి మార్గంలో అక్కడ మాత్రం ఇవి లేవా? అక్కడ కూడా ఉన్నాయిగా. అనన్య భక్తి, పరాభక్తి, ఆ 2 చివరి మెట్లు కూడా జ్ఞానమే అయి ఉన్నది. అందుకని మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అనే సూత్రాన్ని శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే అక్కడ భక్తిరేవ గరీయసి అంటే అర్చనం, వందనం, విష్ణోస్మరణం, పాదసేవనం, కీర్తనం ఇత్యాదుల నవవిధ భక్తి మార్గాలు చెప్పుకుంటూ వచ్చి చిట్ట చివరికి ఏం చెప్పారు? సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం అనేసారు. ఆత్మనివేదన స్థితికి వచ్చేటప్పటికి నువ్వు అనన్య భక్తి, పరాభక్తి స్థితిలోకి చేరిపోతావు. అప్పటిదాకా చేరవు. కాబట్టి మనం మొదలు చెప్పిన 8 మార్గాల వరకే సంతృప్తి పడిపోయినప్పుడు మనం ద్వైత భక్తిని అనుసరిస్తున్నాం. 2గా ఉన్నారు అక్కడ. జీవుడు వేరే,
దేవుడు వేరే, భక్తుడు వేరే, భగవంతుడు వేరే అనేటటువంటి ఆ భేద భావన అందులో మనకి ఇమిడి ఉన్నదన్నమాట. అయినప్పటికీ అది నిన్ను మంచి మార్గానికే పురోగమనం చెందిస్తుంది. కాబట్టి నవవిధ భక్తి మార్గాలను ఆచరించడం తప్పులేదు. కానీ నవవిధ భక్తి మార్గాలకు లక్ష్యం ఏమిటి అంటే అనన్య భక్తి, పరాభక్తి. ఆ రెండు కలిపితే ఆత్మనివేదన. నీకు ఆత్మస్వరూపం తెలిస్తేనే కదా ఆత్మనివేదన చేయగలిగేది, లేకపోతే చేయలేవుగా. కాబట్టి ఆత్మని కర్మ ద్వారా గుర్తించాలా, లక్షణం ద్వారా గుర్తించాలా? లక్షణం ద్వారానే గుర్తించాలి తప్ప వేరే మార్గం లేదు. సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణములనే 5 లక్షణముల ద్వారా నీ స్వరూపాన్ని నీవు గుర్తించాలి. నీ హృద్గుహ యందు అఖండ దీపముగా వెలుగుతున్న ప్రకాశాన్ని గుర్తించాలి. ఆ నిర్వాణ ప్రజ్ఞని గుర్తించాలి. అప్పటి వరకు ఈ ప్రయత్నం సాగవలసిందే. సాగి చిట్ట చివరికి ఎక్కడికి చేరుతుంది? అనన్య భక్తి, పరాభక్తి అనే ఆత్మ నివేదన స్థితిలోకి చేరుతుంది. ఆ పరిణామం ఎవరైతే పొందారో వాళ్ళు తప్పక జ్ఞానాన్నే పొందుతారు. అంతే తప్ప అది భక్తి కదా తక్కువ అని చూడరాదు. చాలామందికి జ్ఞానం ఆచరించే వాళ్ళందరికీ భక్తి ఎడలు తక్కువ భావన ఉంటుందండి. వాళ్ళంతా అర్చనలు ఆరాధనలు చేసుకుంటారండి. భక్తి మార్గం వాళ్ళది, మేము జ్ఞాన మార్గం, మేము విచారణే చేస్తాం అంటారు. విచారణ చేసేప్పుడు ఇద్దరు లేరా? ఇక్కడ కూడా ఇద్దరు ఉన్నారుగా. విచారణ చేసేటప్పుడు చెప్పేవాడు వినేవాడు లేడా? మరి ఇప్పుడు ఉన్నాడుగా. మరి ఇక్కడ కూడా ద్వైతమేగా. ఇది మాత్రం భక్తి కాదేంటి? గురుభక్తి భక్తి కాదా? ఈశ్వర భక్తి భక్తి కాదా? ఈ గురుభక్తికి చేరిన వాళ్ళందరూ ఈశ్వర భక్తుల్ని నిరసిస్తూ ఉంటారు. మీరేదో రాజదేవుళ్ళకు మొక్కుతారండి, మేము నిజదేవుళ్ళకు మొక్కుతాం. నిజదేవుళ్ళకు మొక్కితే ఒక భక్తిను, రాజదేవుళ్ళకు మొక్కితే ఒక భక్తి అవుతుంది. ఎక్కడైనా ఎలా అవుతుంది? అది మూఢ భక్తి అండి. మేము జ్ఞాన భక్తి. ఎవరికి వాళ్ళ భుజాలు ఎగరేసుకోవడానికి పనికొస్తుంది తప్ప అక్కడ ఏం ప్రయోజనం ఉంది. చాలామంది పొరపాటు పడిపోతుంటారు అన్నమాట. ఒక భక్తి తక్కువ అని, ఒక భక్తి ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. పరిణామ దశలలో భేదమే తప్ప ఒక భక్తి ఎక్కువ, ఒక భక్తి తక్కువ ఎక్కడా లేదు. మీరు ఈశ్వరుడు చేసినా ఆ షోడశోపచారాలే చేస్తారు, ఇక్కడ గురువుకి చేసినా ఆ షోడశోపచారాలే చేస్తారు. ఏం మారింది అక్కడ? ఆ ఈశ్వరుడి పేరు మీదే ఈ గురువుకి చేస్తున్నావు. ఇక్కడ మాత్రం వేరే ఏం చెప్పావు? ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే అని గురువుకి ఈశ్వరుడికి భేదం లేదని చెప్పి ఆ ఈశ్వరుడికి చేసే ఉపచారాలే ఈ గురువుకి చేస్తున్నాం. ఏం భేదం ఉంది అక్కడ? గురుభక్తి అన్నా ఈశ్వర భక్తి అన్నా ఏ భేదం లేదు. ఈశ్వరునే గురువుగా భావించడం అంతకంటే ఉత్తమమైన భక్తి. గురువుని ఈశ్వరుడుగా భావించడం ఉత్తమ భక్తి అయితే, ఈశ్వరునే గురువుగా పెట్టుకుని ధరించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అర్థమైందండి? కాబట్టి నువ్వు అనన్య భక్తికి, పరాభక్తి స్థితికి పరిణామం చెందేవా లేదా, ఆత్మనివేదన చేయగలిగే స్థాయికి చేరేవా లేదా అన్నది ప్రధానమే తప్ప అక్కడ గురువా ఈశ్వరుడా అన్నది నామరూప భేదముల చేత ఏర్పడదు. ఈ సత్యాన్ని గ్రహించమని చెప్తున్నాడు. కాబట్టి భక్తి తక్కువ అని, జ్ఞానం ఎక్కువ అనేటటువంటి నిర్ణయం పొరపాటు. స్థితి భేదమే తప్ప వస్తు భేదం లేదు. గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మీ అబ్బాయి మీ తల్లిని పేరు పెట్టి పిలవాలంటారా, అమ్మాయిని పిలవాలంటారా? ఒక తల్లి పిల్లవాడిని కానీ పెంచిందండి. ఆ పెరిగిన పిల్లవాడు తల్లిని పేరు పెట్టి పిలవాలా, అమ్మాయిని పిలవాలా? ఏం పేరు పెట్టి పిలిస్తే తప్పేమిటి? ఆవిడకి ఆ పేరు లేదా? ఆవిడకి ఆ పేరు ఉందా లేదా? ఏం ఆ పేరు పెట్టి ఎందుకు పిలవకూడదు? ఎందుకు పిలవకూడదు? మనం దోషం అంటున్నామా లేదా? తల్లిని పేరు పెట్టి పిలుస్తావేంటరా, అమ్మాని లేవు అని వెంటనే సరి చేస్తున్నాం. దాన్ని అధర్మంగా ఒప్పుకోవట్లా మనం. మీరు చూడండి, మీరెంత పెద్దవాళ్ళైనా, మీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా, వాళ్ళ పిల్లలే పెళ్లి చేశారు. మీరు తాతమ్మలు అమ్మమ్మలు అయ్యారు. అయినా సరే మిమ్మల్ని మీ పిల్లలు ఏమని పిలవాలి? అమ్మానే. అదేమన్నా అది నీకు 80 ఏళ్ళు, వాళ్ళకి 60 ఏళ్ళు, వాళ్ళు రిటైర్ అయిపోయారు. అయినా సరే తెలంగాణ అయితే అత్తను కూడా అమ్మనే పిలవాలి, అత్తమ్మ అనే పిలవాలి. రాయలసీమ కూడా అంతే. అత్త అని పిలిస్తే అత్తయ్య అంటే ఒప్పుకోరు, కోస్తాలో ఒప్పుకుంటారు. కానీ అత్తయ్య గారు అంటే ఒప్పుకుంటారు. ఇక్కడ మీకు తెలంగాణలో రాయలసీమలో అత్తమ్మ అనవలసిందే. అత్తయ్య అంటే అత్తమ్మ, అమ్మ అనవలసిందేనో అక్కడ ఖచ్చితంగా. అత్తకి అమ్మకి భేదం లేదు, అంత స్పష్టంగా పట్టుకుంటారు అన్నమాట అధర్మాన్ని ధర్మాన్ని. మరి ఎందుకు ఎలా పట్టుకున్నాం? ఎప్పుడైతే నువ్వు పేరు పెట్టి పిలిచావో ఏమైనట్టు? బాగా మోడర్నైజ్డ్ సొసైటీలో ఇప్పుడు ఈ మధ్య కొత్త అవలక్షణాలు మొదలైనాయి. అంటే 25-30 ఏళ్ళు అయిందిలేండి మొదలైపోయి. తల్లి దగ్గరకు వచ్చి తండ్రి గురించి చెప్పాలంటే మీ ఆయన ఏమంటున్నాడని అడుగుతున్నారు.
చూడండి, అంటే ఇప్పుడు ఎవరిని నిందించినట్టు? ఈవిని నిందించినట్ట, ఆయన నిందించినట్ట? అంత దూరం వెళ్ళిపోయిందండి మోడర్న్ సొసైటీ. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మీరు గుణదోషాలు చెప్పాలంటే చెప్పగలుగుతారా? చెప్పలేరుగా. అందువలన ఇలా జీవించేటటువంటి జీవితం సరైన జీవితం కాదు. అజ్ఞానం, అవిద్య చేత, వేర్పాటువాదం చేత, భేద బుద్ధి చేత జీవించేటటువంటి జీవితం ఏ ఉపయోగం లేదు. వ్యక్తిగతంగా మీరు ఎవరికి వాళ్ళు గొప్పలుగా చెప్పుకోవడానికే పనికి వస్తాయి ఇవన్నీ. ఆ గొప్పతనం వలన ప్రయోజనం ఏమీ లేదు. చదవండి. తైలమేలాగున జ్యోతి అయి మారుచుండునో, పుష్పమేలాగున ఫలమై పరిణమించునో, అనన్య భక్తియు జ్ఞానమగుచున్నది. భక్తి పూర్ణావస్థను పొందినప్పుడు ఇదంతయు అతని యొక్క ఉపాస్య దైవ రూపముగా కనిపించును. వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తి పూర్ణస్థితికి చేరినప్పుడు అందరూ ఈశ్వర స్వరూపాలుగా కనబడతారు. అపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు వేరువేరుగా కనబడతారు. భక్తి ఎప్పుడైతే పూర్ణస్థితికి చేరిందో అన్నీ ఈశ్వర స్వరూపాలే. పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి మృత్యువు దాకా, ఆఖరికి శవం కూడా ఈశ్వర స్వరూపమే. గుర్తుపెట్టుకోవాలి. శవాన్ని కూడా పూజించే పద్ధతి మన సనాతన ధర్మంలో ఉంది. అందుకే మనం పార్థివలింగాన్ని కూడా ఈశ్వరుడుగానే భావించి పూజిస్తాం. ఆ శవము పార్థివలింగమే, ఈ మట్టితో చేసిన లింగము కూడా పార్థివలింగమే, రెండింటికి భేదం లేదు. ఆ అనన్య స్వరూపాన్ని మనం గమనించే ప్రయత్నం చేస్తాం. అందువలనే సనాతన ధర్మంలో ఉన్నది అద్వైతమే. అసలు ద్వైత బుద్ధికి అవకాశం లేనే లేదు. తర్వాత జ్ఞానమును పరిపక్వ దశలో ధ్యాత యొక్క ధ్యేయాకారమై మారుచుండును. ఇప్పుడు త్రిపుటి ఉన్నాయా లేవా? ఏమిటవి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. ధ్యానము, ధ్యేయము, ధ్యాత. రెండు త్రిపుటులు తీసుకున్నాడు. ఒకటేమిటి? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. రెండోది ఏమిటి? ధ్యానము, ధ్యేయము, ధ్యాత. ఈ మూడు వేరువేరా ఒకటేనా అని ప్రశ్న వేసుకోమంటున్నాడు ఎవరికి వాళ్ళని. ఎందుకని? మనం జనం నుంచి మరణం దాకా ఈ రెండు పనులు చేస్తున్నాం. ఏమిటది? తెలుసుకునేది, తెలుసుకునేవాడు, తెలుసుకోవడం. ఇదొక త్రిపుటి. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకోవాల్సింది, లేదు తెలుసుకునేవాడు. జ్ఞేయం అంటే తెలుసుకోబడేది. జ్ఞానం అంటే తెలుసుకోవడం, ప్రక్రియ. అర్థమైందండి? అలాగే నువ్వు దాని మీద దృష్టి పెట్టాలా వద్దా తెలుసుకోవాలంటే దాని పేరు ధ్యానం. ఆ దృష్టి పెట్టడాన్ని ఏమన్నారు? ధ్యానం. ధ్యానం దాని మీద ధ్యాస పెడితే ఏం తెలియబడుతుంది? ధ్యేయం తెలియబడుతుంది. ధ్యాస పెట్టినప్పుడు ఏం తెలియబడుతుంది? ధ్యేయం తెలియబడుతుంది. ఎవరికి తెలియబడింది? ధ్యాతకి. ఎవరు తెలుసుకున్నారు? జ్ఞాత. కాబట్టి జ్ఞాత ధ్యాత ఒకటే, జ్ఞేయము ధ్యేయము ఒకటే, ధ్యానము జ్ఞానము ఒకటే. గుర్తుపెట్టుకోవాలండి. ఇది కూడా తగాదా పెరిగిపోయింది ఈ మధ్య. మీరేంటంటే పుస్తకాలు చదువుకుంటారు, మాలాగా ధ్యానం చేయకుండా. భగవద్గీతలు ఏం చెప్పారు మీకు? జ్ఞానాధ్యానం విశిష్యతే అని చెప్పారు కదా. జ్ఞానం కంటే ధ్యానం గొప్పదని చెప్పాడు ఆయన. పొరపాటు అది. అన్వయం తప్పు చేసి చదువుకున్నాడు. సంస్కృతంలో అన్వయ వ్యతిరేకాలు ఉంటాయండి. ముందు వరుసక్రమం అంతా చెప్పుకొచ్చాడు. చెప్పుకొచ్చి జ్ఞానాన్ని ఉత్తమమని చెప్పి దాని కొరకు ధ్యానం చేయమన్నాడు. జ్ఞానం కొరకు ధ్యానం చేయమన్నాడు. అక్కడ చెప్పిన వరుసక్రమం అది. వీళ్ళు ఏం చేశారంటే చివరికి పట్టుకున్నారు. పట్టుకుని జ్ఞానాధ్యానం విశేషం, జ్ఞానం కంటే ధ్యానమే గొప్పదంటాడు. అరే అర్థం దానికేమైనా? ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది అని అర్థం అన్నమాట. అందుకని మనం జనం నుంచి మరణం దాకా చేసే పనంతా కూడా ధ్యానము, జ్ఞానము, ఈ రెండు పనులే, ఇంక వేరే ఏమి లేదు. ఏదైనా తెలుసుకోవాలంటే దాని మీద ధ్యాస పెట్టాలా వద్దా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లవాడిని చొక్కా గుండీలు పెట్టుకోమన్నారు, ఎలా పెట్టుకుంటాడు? పైకి కిందకి పెట్టుకుంటాడు. చూసుకోండి కావాల్సి వస్తుంది. పిల్లలు మొదట్లో చొక్కా గుండీలు పెట్టుకోవడం నేర్చుకునేటప్పుడు వాడికి కరెక్ట్గా ఎదురు బదులు గుర్తించడం రాదండి వాడికి. నువ్వు పెడతానంటే వాడు బూడు, నేనే పెట్టుకుంటానంటాడు. చూడండి మీరు కావాల్సి వస్తాయి. వాడే పెట్టుకుంటాడు. పెట్టుకుని ఓడి ఈ పై వదిలేస్తాడు. పై వదిలేసి రెండో దాన్ని పెట్టుకొస్తాడు అన్నాడు. కిందకు వచ్చేప్పుడు వాడి పైకి కిందకి వచ్చేస్తుంది. ఇదేమిట్రా ఎలా పెట్టుకున్నావు అంటుంది ఈవిడ. మళ్ళీ అన్నీ చెబుతుంది. మళ్ళీ నేను పెట్టుకుంది కరెక్ట్ అని అంటాడు. నువ్వు పెట్టుకుంది కరెక్ట్ అంటే అవుతుందిరా, ఇదిగో పైకి ఒకటి వదిలేసావు అని నిరూపిస్తుంది అన్నమాట ఈవిడ. ఈసారి పెట్టుకునేప్పుడు జాగ్రత్తగా పెట్టుకో అంటుంది. వాడు మళ్ళీ పెట్టుకునేటప్పుడు దగ్గర ఉంటుంది. ఈసారి దగ్గరుండి మళ్ళీ అదే పొరపాటు చేస్తాడు వాడు. మళ్ళీ రెండోది పెట్టుకున్నావు, మొదటి పెట్టుకో, మరి సరిగా పెట్టుకో, ఫస్ట్ ముందు సరిగా పెట్టుకో, నా చేత కావట్లేదు అంటాడు. మొదటి దావిడ పెట్టి మిగిలిన పెట్టుకోమంటు. మొదటి దావిడ పెట్టగానే మిగిలిన లైన్లో పెట్టేసుకుంటాడు. అయిపోయి
మొదటిది సరిగా పెట్టకపోతే అన్ని లైన్లో చెడిపోయాయి. అర్థమేనండి? ధ్యాస చెడిపోతే ధ్యానము, ధ్యేయము, ధ్యాత చెడిపోయింది. మొదటిది అది. ఎప్పుడైతే ధ్యానమే ధ్యాసే చెడిపోయిందో అప్పుడు మీకు శ్రద్ధ ఉంటుందా? ఉండదు కదా. శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం వస్తుందా? రాదు. అప్పుడు జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత కూడా చెడిపోయింది. కాబట్టి జాగ్రత్తగా ఏ వరుస క్రమంలో అయితే శాస్త్రం చెప్పిందో, ఏ వరుస క్రమంలో అయితే అనుభవ జ్ఞానం నిరూపిస్తున్నదో, గురువు చెప్తున్నాడో, అదే వరుస క్రమంలోనే మనం దాన్ని అభ్యాస వైరాగ్యాలతో అనుష్ఠానం చేయాలి. అప్పుడే మీరు ఆ జ్ఞాన స్థితిలో నిలవగలుగుతారు. నా ఇష్టం, నా తెలివితోటి ఎక్కడైనా మార్పులు చేద్దాం అనుకున్నారు అనుకోండి, చేయొచ్చు. కాకపోతే ఏమవుతుంది, ఆ పిల్లాడు గుండెలు పెట్టుకున్నట్టే అవుతుంది, అంతే. పైకి కిందకి అయిపోతుంది. ఎప్పటికి తెలుస్తుంది? వాడికి మధ్యలో తెలియదండి. సాయంత్రం గుండెలు చివరిదాకా పెట్టేసుకున్నాక తెలుస్తుంది. అది కూడా వాళ్ళ అమ్మకి చెబితే తెలుస్తుంది, వాడికి తెలియదు. అంతేనా కాదా? అలాగే పైకి కిందకి పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయాడండి. వాళ్ళ మేస్టర్ ఏమంటారు, ఏనా చొక్కా గుండెలు మిమ్మ పెట్టిందా, నువ్వే పెట్టుకున్నావాడు? నేనే పెట్టుకున్నానండి అంటాడు పైగా. చూడండి ఎంత సంతోషంగా చెప్తాడో. ఎందుకని వాడు ఒకటి సాధించాడు. చొక్కా గుండెలు పెట్టుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా నేనే పెట్టుకున్నాననే ఫీలింగ్ అనమాట. అంటే మనలో ఆ సాధకుడిలో ఇలాంటి ఫీలింగ్లన్నీ ఉంటాయండి. ఒక సాధన వాడు చేశాడంటే పొరపాటున ఒక సిద్ధి కలిగింది అనుకోండి, వేల కొలది సిద్ధులు ఉన్నాయండి, అందులో ఏదో ఒక సిద్ధి కలుగుతుంది. ఏమిటి ఇంతకీ? రేపు జరగబోయేది వాళ్ళు తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసేదేనండి. స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి మారేటప్పుడు రేపు జరగబోయేది కొద్దిగా ముందు తెలుస్తుంది, అంతే. ఇంకంటే వాడు సర్వజ్ఞుడు అయిపోయినట్టుగా భావించేస్తాడు. ఇది ఎటువంటి వ్యవహారం కూడా అంటే ఇది పిల్లలు గుండీలు పెట్టుకోవడం లేదు. పైగా అందరూ చెప్తారు నాకు, ఈ స్టోరీ చెప్పని వాళ్ళు అంటూ ఉండరు. నాకు 30 ఏళ్ళుగా వింటున్నాను. ఈ 30 ఏళ్ళుగా ఇదే స్టోరీ ప్రతి వాళ్ళు చెప్తుంటారు. ఓహో, వీడి కొద్దిగా సూక్ష్మంలో తెలివి వచ్చింది అనుకుంటూ ఉంటాను, అంతే. దానివల్ల ఏం జరిగిందంటే తెలివి స్థూలంలో నుంచి సూక్ష్మంలోకి మారింది. బుద్ధి స్థూలంతో పనిచేయడం మానేసి సూక్ష్మంతో పనిచేస్తుంది. కాబట్టి కొద్దిగా గ్రహించగలిగే నేర్పు వచ్చింది, అంతే. అంతకుముందు అక్కడ పెద్ద విశేషం ఏం జరగలేదు. వీళ్ళు ఏం చేస్తారంటే దాన్నే సిద్ధాన్ని కొని ప్రపంచంలో వాడడం మొదలుపెట్టారు. ఎవరికి? వాళ్ళ అబ్బాయికి ఏం జరిగింది, వాళ్ళ అమ్మాయికి ఏం జరిగింది, వాళ్ళ ఆయనకి ఏం జరుగుతుంది, వీడికి ఏం జరుగుతుంది, ఇలా 10 సార్లు వాడతాడండి. ఎప్పుడైతే ఇలా 10 సార్లు వాడాడో అది పోయి మళ్ళా స్థలంలోకి వచ్చేస్తుంది, కిందకు వచ్చేస్తుంది. ఇంకంతే. మళ్ళా ఇక వీడు మళ్ళా తిరిగి స్థూలం దాటి సూక్ష్మంలో ప్రవేశించలేడండి. ఇక ఆ జన్మకి అయిపోయినట్టే గోవిందం. అందుకే ఏమని చెప్తాం, మీకు ఏదైనా సూక్ష్మంలో ఏదైనా తెలియబడ్డా, కనబడ్డా, అనుభవించినా వాటిని మీరేం అనమాకండి, ఊరకుండండి. అసలు మీకేం జరగలేదన్నట్టుగా ఉండండి, మీకేం తెలియనట్టుగా ఉండండి. ఊరక చూస్తూ ఉండండి. గొడవ చిత్రం ఊరికే చూస్తూ ఉండండి, అంతే. నీకెందుకు దాంతో గొడవ అంటే ఏం చేస్తారు? అది నేను ఊరికే ఉండనివ్వదుగా. అసలు తెలివి వస్తే ఊరికే ఉండేస్తుంది ఆ పిల్లాన్ని, ఉండనివ్వదుగా. ఏదో ఒకటి చేస్తారు వాడు. చూడండి, మీరు కావాల్సి వస్తే ఇంకో ఉదాహరణ చెప్తాను. బూట్లు లేసులు కట్టుకోవడం అండి. చిన్నపిల్లలు బూట్లు లేచి వీళ్ళ అమ్మ కడుతూ ఉంటుంది. మొదట్లో కట్టించుకుంటాడండి, కొద్దిగా ఎల్కేజీ యూకేజీ వరకు కట్టించుకుంటాడు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వచ్చేటప్పటికి వాడు కట్టుకోండి, ఇక వాడే కట్టుకుంటాడు. వాడు కట్టుకుని ప్రతిసారి అది ఊడిపోతుంది. చూసుకోండి కావాల్సి వస్తుంది. నీకు కట్టుకోవడం రాదురా అంటుంది ఇవిడ, నాకు వచ్చు, నేను కట్టుకుంటాను. చూడండి, ఇలా మనం ప్రతిదీ చిన్నప్పటి నుంచి ఎలా నడుస్తున్నాం. ఇప్పుడు ధ్యానము, ధ్యేయము, ధ్యాత, జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. చూడండి, మీరు అన్నం తింటాం, వాడికి మొదట్లో తింటాం రాదు, అవునా కదా? ఎందుకని? పిల్ల తల్లికి నోటికి అందిస్తున్నాడు. తర్వాత ఎంతకాలం అట్లా అందిస్తుంది మరి? అవదుగా. వాడి పేరు కాలేజీలోనో స్కూల్లోనో క్యారేజ్ బాక్స్ వాడు తినాలి కదా. కాబట్టి వాడికి నేర్పమని వాడు తండ్రి చెప్తాడు. వాడు ఏమంటే స్కూల్కి వెళ్ళాలి, నువ్వే పెడుతుంటే వాడు ఎట్టాగా నేను స్కూల్కి వెళ్ళి పెట్టొస్తాడు. చూడండి, ఈవిడే చాలామంది ఎల్కేజీ యూకేజీ అప్పుడు వెళ్తారు, లంచ్ టైం అప్పుడు వెళ్ళి పెట్టొస్తారండి. మరి అలా అవకాశం లేని వాళ్ళు వాడికే ఇచ్చేస్తారు. వాడు స్పూన్తో తింటాడు. అప్పుడు ఏమవుతుంది? అటు ఇటు అటు ఇటు అటు ఇటు అంతా చుట్టూ పడతాయా పడవా? మొదట్లో పడ్డప్పుడు వాడికి ఏమంటారు, అట్లా పడేయకూడదు, మేము చూడు ఎట్లా తింటున్నావు, నువ్వు కూడా అట్లా తినాలి అని వీళ్ళు తింటూ వాడికి చూపిస్తారండి. వాళ్ళని చూస్తూ వీడు నేర్చుకుంటాడు. ఇప్పుడు ధ్యాస పెట్టాడా? పెట్టలేదు. పెట్టాడు. వచ్చిందా రాలేదా? విద్య వచ్చింది. ఎంత? 1 సంవత్సరం పడుతుందండి. అది ఆ నేర్చుకోవడానికి 1 సంవత్సరం పడుతుంది. కింద పడకుండా తినడం అనే పని మనం నేర్చుకోవడానికి 1 సంవత్సరం పట్టింది. మరి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ పిండాండంలో
బ్రహ్మాండంలో స్థూల సూక్ష్మ కారణ మహాకారణ. ఈ 4 శరీరాలు ఆ 4 శరీరాలు అనుభవపూర్వకంగా అధిగమించి లేవనుకోవాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుంటారు? అన్నం తింటారు నేర్చుకోవడానికి ఎంత పడింది మనకి? సంవత్సరం. కింద పడకుండా తింటాం. ఇప్పటికీ తినేవాళ్ళు వాళ్ళు మంది ఉంటారు కింద పడేస్తూ. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి మన జీవితం అంతా ఏం కనబడుతుంది ఇప్పుడు? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. మనమెవరు ఇప్పుడు అసలు? ఆ 2 నువ్వు కాదు. జ్ఞాతవి నువ్వు కాదు, ఆ జ్ఞాతవి నువ్వు కాదు, ఆ ధ్యేయము నువ్వు కాదు, ఆ జ్ఞేయము నువ్వు కాదు. అవన్నీ కలిసే ఉన్నాయి. అర్థమేనండి? ఆ ధ్యేయము నీలోనిదే, ఆ జ్ఞేయము నీలోనిదే, ఆ ధ్యాతలోనే ఇవన్నీ ఉన్నాయి, ఆ ద్రష్టలోనే ఈ దృశ్యం ఇవిడి ఉంది. ద్రష్ట ఎప్పుడైతే ఉన్నాడో ద్రష్టలోనే దృశ్యం కూడా ఇవిడి ఉంది, వాళ్ళు కలిసిపోయి ఉంది. కాకపోతే తన అనుభవం కోసం ఏం చేస్తున్నాడు? దృశ్యాన్ని వేరుగా చూస్తున్నాడు. వేరుగా చూసి అది వేరుగా ఉందని భ్రాంతి చెంది. ప్రపంచం దృశ్యమేనా కాదా? చూస్తున్నవాడెవడు? నువ్వే. ద్రష్ట నువ్వేనా కాదా? ప్రపంచం నీకంటే వేరుగా ఉందా, నీలోనే ఉందా? ఎప్పుడు తెలిసింది? దృశ్యం భ్రాంతి అని తెలిస్తే, ద్రష్ట సత్యమని తెలిస్తే. ఈ ద్రష్టలో ఉన్నటువంటి చిత్తవృత్తే ప్రపంచం అనే దృశ్యంగా మారుతోంది. ఈ సత్యం బోధపడిన నాడు ఆ ప్రపంచం బయట లేదు, లోపల ఉంది. ఇప్పుడు లోపల ఉన్న ప్రపంచాన్ని మనం గెలవాలా, బయట ఉన్న ప్రపంచాన్ని గెలవాలా? ఇంతకాలం ఎవరిని గెలవాలని ప్రయత్నించాం? అయిపోయింది. 50 ఏళ్ళు వృధా. ఈ ఒక్క చిన్న సత్యం తెలియకపోవడం వల్ల. ఈ చిన్న సత్యం 5 ఏళ్ళకి తెలుసు అనుకోండి, అప్పుడు లోపలే వెతికేవాళ్ళం కదా. 5 ఏళ్ళకి మొదలు పెడితే ఎప్పుడు అయిపోయేది ఈ పని. 50 ఏళ్ళకి మొదలు పెట్టాం, 60, 70, 80 అయినా అదే. అది ఎందుకని? అభ్యాసవశాత్. మన జీవితంతో దేంతో ముడిపడిందండి? అభ్యాసవశాత్. బంగారం నీకు బాగుందా, బాగోలా? బాగుంటుంది. పట్టుచీరలు బాగుంటాయా, బాగుంటాయి. హోటల్లో భోజనం, విందు భోజనం బాగుంటుందా, బాగోదా? బాగుంటుంది. ఇవన్నీ మన ప్రపంచంలో భాగమేనా కాదా? భాగమే. ఏ ప్రపంచంలో? దృశ్య ప్రపంచంలో. అసలు ప్రపంచానికి ఉనికి లేదుగా, దృశ్యమే దాని ఉనికి. దృశ్యానికి ఉనికి ఎక్కడ ఉంది? ద్రష్టకే ఉనికి ఉంది, దృశ్యానికి ఉనికి లేదు. అర్థమైందండి? కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యేకమైనా కాదా? మీ ఇంట్లో విశ్వేశ్వరుడు, మీ ఆయన పేరు కూడా విశ్వేశ్వరుడు అనుకో కాసేపు. మీ ఇంట్లో విశ్వేశ్వరుడు ఆయన రోజు చూస్తారండి బాబు, ఆయన సామాన్యం. ఇంతేనా కాదా? కాశీలో చూసే విశ్వేశ్వరుడు ప్రత్యేకం. చూసామంటే ఇక్కడ ఏమిటది? దృశ్యం. చూసేవాడెవడు? ద్రష్ట. మరి ఈ కాశీ విశ్వేశ్వరుడు నీ లోపల చూచాడా, నీ బయట చూచాడా? నీ లోపల వాడే. కానీ లోపల చూడగలుగుతున్నావా, బయట చూడగలుగుతున్నావా? బయటే చూడగలుగుతున్నాం. కారణం ఏమిటి? ఇంద్రియాల ద్వారా అనుభవం పొందాలి, కర్మానుభవం ద్వారా నిర్ణయం చేసుకోవాలని బహిర్ముఖానికి తిరిగి. జ్ఞానం ద్వారా నువ్వు అనుభూతమైన నిర్ణయం పొందాలనుకున్నట్లయితే అప్పుడు నీకు ఈ బాహ్య ప్రపంచంతో అవసరం లేదు. దృశ్యంతో అవసరం లేకుండానే ద్రష్ట స్వయం నిర్ణయాధికారాన్ని, స్వరూప జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి సర్వకాలముల యందు, సర్వకర్మల యందు, సర్వ ఆకార వికారములందు నేను ద్రష్టనని ఊరకుండుము. సామాన్యముగా భక్తియోగ మార్గములలో ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు మూడున్నూ కలవనియే వచింతు. అయితే భగవదనుగ్రహము వల్ల భక్తుడు ప్రకృతి నుండి విముక్తుడగును. యోగియు అలాగున త్రిగుణముల నుండి విడుదల గలవాడగును. వారికి మాయ గాని, కర్మ గాని, బంధము గాని ఉండదు. ఇదే మాయ నుండి విముక్తి కలిగిన దానికి అర్థమని వారి ఆశయము. ఏం చెప్తున్నాడు? ఇప్పుడు 3 ఉన్నాయా లేవా? ఇప్పుడు 2 గొడవ వదిలేశాడు, 3 గొడవకు వచ్చాడు. ఇప్పుడు అంటే ద్వైతం గొడవ వదిలించేశాడు, విశిష్టాద్వైతం గొడవను వదిలిస్తున్నాడు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? అనుభవంలో నేనున్నానా లేదా? నేనున్నాను. నాకు అన్నీ కావాలా వద్దా? కావాలి. ఈ కావాలనేవాడు ఎవడు? జీవుడు. ఏం కావాలి నీకు అని అడిగాం. నాకు ప్రపంచం కావాలి. ప్రపంచంలో నేను అనుకున్నట్లుగా కావాలి. మళ్ళా ప్రపంచం కావాలి. మళ్ళీ ఎట్లా కావాలి? నేను అనుకున్నట్లు కావాలి. మళ్ళా అర్థమైందండి? నేను అనుకున్నట్లు మరి అవడం లేదు. అయ్యేటట్లు చేయమని ఎవరిని అడగాలి? ఈ ప్రపంచం నా స్వాధీనంలో లేదు. జీవుడి స్వాధీనంలో ఉందా? జీవుడి స్వాధీనంలో ప్రపంచం లేదు. ఎవరి స్వాధీనంలో ఉంది? ఈశ్వరుడి స్వాధీనంలో ఉంది. కాబట్టి
నాకు ఈశ్వరుడు ఉన్నాడు, ప్రపంచం కూడా ఉన్నది, ఈశ్వరుణ్ణి ప్రపంచాన్ని నా ఇష్టం వచ్చినట్టు మార్చమని నేను అడుగుతూ ఉంటాను. అర్థమేనండి? జీవుడు అడిగేది ఏంటండి? ఈశ్వరుని అడుగుతాడు. ఏమని అడిగాడు? ఈశ్వరుడు కావాలి. దేనికోసం కావాలి? ప్రపంచం కోసం కావాలి. ప్రపంచానుభవం నేను అనుకున్నట్టుగా జరగాలి, నాకు అనుకూలంగా జరగాలి అని ఈశ్వరుణ్ణి అడుగుతున్నాను. ఇప్పుడు ఇది మూడు ఒప్పుకున్నట్టనే కదా? నేను ఉన్నాను, ప్రపంచము ఉంది, ఈశ్వరుడు కూడా ఉన్నాడు, కానీ నేను అనుకున్నట్లుగా జరగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈశ్వరుడు కూడా ఎలా పనిచేయాలి? ఆయన కూడా స్వేచ్ఛ లేదు, నువ్వు అనుకున్నట్టే ఈశ్వరుడు పనిచేయాలి. అర్థమైందండి? విశ్వేశ్వరుడు ఎలా దర్శనం ఇవ్వచ్చు మీకు? ఎలాగైనా విశ్వమంతా వ్యాపించిన ఈశ్వరుడు మీకు దర్శనం ఎలా ఇవ్వచ్చు? ఎలాగైనా ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు? ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఎక్కడ ఇవ్వచ్చు? ఎక్కడైనా ఇవ్వచ్చు. అంతేనా కాదా? సామాన్యమైన తెలివితేటలతో ఆలోచిస్తే విశ్వవ్యాపకమైనటువంటి ఈశ్వరుడు నీకు ఎప్పుడు దర్శనం ఇవ్వచ్చు? ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఎక్కడ ఇవ్వచ్చు? ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? ఎలా అయినా ఇవ్వచ్చు. అంతేనా కాదా? ఇచ్చే ఆయన మీద ఆధారపడిందా, అడిగే నీ మీద ఆధారపడిందా? బాగా ఆలోచించుకోండి. ఇచ్చే ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఈశ్వరుడి మీద ఆధారపడిందా, నీ మీద ఆధారపడిందా, ప్రపంచం మీద ఆధారపడిందా? మూడున్నాయి ఇప్పుడు. అర్థమైందండి? నీకు ఈశ్వర సాక్షాత్కారం కావాలి. ఈశ్వరుడు ఎప్పుడైనా ఇవ్వచ్చా లేదా? సాక్షాత్కారం ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఎలా అయినా ఇవ్వచ్చా లేదా? ఎలా అయినా ఇవ్వచ్చు. ఎక్కడైనా ఇవ్వచ్చా లేదా? ఎక్కడైనా ఇవ్వచ్చు. ఆ ఇవ్వడం అనేది ఆయన మీద ఆధారపడిందా, నీ మీద ఆధారపడిందా? మీ ఇద్దరి మీద కాదు, ప్రపంచం మీద ఆధారపడిందా? అలా ఎలాగా? నువ్వు అడిగినప్పుడే ఈశ్వరుడు ఇవ్వాలి. అప్పుడైతే నీ మీద ఆధారపడి ఉంటే నువ్వు అడిగినప్పుడే ఇవ్వాలి, అడిగిన చోటే ఇవ్వాలి, అడిగినట్టుగానే ఇవ్వాలి. చూసుకోండి. జీవుడి మీదే కనుక ఆధారపడిందంటే జీవుడు ఎప్పుడు ఇమ్మంటే అప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇమ్మంటే అక్కడ ఇవ్వాలి, ఎలా ఇమ్మంటే అలా ఇవ్వాలి. అలా అలా జరుగుతుందంట ఈశ్వర సాక్షాత్కారం. మొదట ఏం చెప్పాము? ఈశ్వరుడు సర్వవ్యాపి, ఆయన ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఆ స్వేచ్ఛ ఆయనకు ఉందా లేదా? ఉన్నవాడే ఈశ్వరుడు. ఆ బంధం లేదు ఆయనకి. ఇప్పుడే ఇక్కడే ఇలాగే అనే బంధం ఆయనకి లేదు. అవునా కదా? కాబట్టి ఆయన ఈశ్వరుడు. బంధం లేని ఈశ్వరుణ్ణి బంధం కలిగిన జీవుడు ఎలా శాసించగలడు? నువ్వు అడిగినట్టు ఎందుకు ఇవ్వాలి? అవునండి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఏమని అడిగాడు? నరసింహుడిని చూపమని అడగలేదు. గుర్తుపెట్టుకోండి. ఆయన ఏమడిగాడు? నేను ఉల్లోకములందు విష్ణువుని గురించి వెతికాను, ఇన్నాళ్లకు నాకు తగిన పుత్రుడు అనిపించావు నువ్వు. అంతవరకు ఒప్పుకోలేదండి. అప్పటికి 2 ఏళ్ల నుంచో 3 ఏళ్ల నుంచో అనేక శిక్షలు అమలు చేస్తూనే ఉన్నాడు, కానీ అప్పటి వరకు అనిపించలేదు. ఇప్పుడు ఆయనకి మెరపలాగా ఒక ఐడియా వచ్చింది. వీడు ఎప్పుడూ హరినామాన్ని వదిలిపెట్టడు కదా, వీడికి ఆ హరి ఎవరో బాగా తెలుసు, ఎప్పుడూ స్మరిస్తున్నాడు కదా, ఎప్పుడూ హరి 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 అంటే అని అంటున్నాడు కదా, వీడికి హరి గురించి నీకు బాగా తెలుసా అని అడుగుతాడు. ఆ సంభాషణలో ముందు నీకు హరి బాగా తెలుసా అంటాడు. ఓ బాగా తెలుసు అంటాడు. ఎక్కడున్నాడో చెప్పు అయితే అంటాడు. చూడండి ఆ సంవాదం. ఇందుగలడందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన అందందేయగలడు దానవాగ్రని వింటే అంటాడు. ఓహో అంతటా గలడా నీ హరి అంటాడు. అవును తప్పక ఉన్నాడు అంటాడు. చూడండి నిర్ణయంగా చెప్తాడు. ఎందుకని? నీకు ఎలా తెలుసని అంటాడు. నాకు కనబడుతున్నాడు అంటాడు. ప్రహ్లాదుని ఎంత స్పష్టంగా చెప్తాడంటే నాకు కనబడుతున్నాడు, నీవెందుకు కనలేక నేను నాకెందుకు కనబడలేదంట. నీ కనబడేవాడు నాకెందుకు కనబడలేదంటాడు. నీవు చూసే దృష్టి లేదు, నీకు గుడివాడు, కనులు ఉన్న గుడివాడు నీకు కాబట్టి కనబడలేదు బాగుంటాడు. తండ్రిని పట్టుకుని అనొచ్చా అలాగా అన్నాడు. మోక్ష విషయం, జ్ఞాన విషయం, వాళ్ళు తెరిపించేటటువంటి పని అది. కాబట్టి అక్కడ పుత్రుడు గురువు అయ్యాడు. చూడండి, పుత్రుడు కాదు, అక్కడ ఉపదేశం చేసేటప్పుడు పుత్రుడు గురువు అయి ఉన్నాడు. వయస్సులో పని నిమిత్తం లేదండి. అక్కడ చర్మచక్షువులతో నువ్వు చూడలేకున్నావు, నీ జ్ఞాననేత్రాలతోనే నువ్వు చూడగలుగుతావు అంటాడు. అయితే నువ్వు చూస్తున్నావా అంటాడు. నేను చూస్తున్నాను, అయితే నాకు చూపగలవా అంటాడు. చూడండి, ఇదే చర్చ రామకృష్ణ పరమహంస వివేకానంద దగ్గర జరిగింది. అర్థమైనా? నువ్వు చూస్తున్నావా? స్పష్టంగా చూస్తున్నాను అన్నాడు ప్రహ్లాద్. అయితే నాకు చూపగలవా అన్నాడు. చూపగలను అన్నాడు. ఏం వెనకడుగు వేయలేదండి ప్రహ్లాదు. అయితే ఈ స్తంభంలో చూపెట్టిన ఆ విష్ణుని అన్నాడు.
అంతటా ఉన్నవాడు స్తంభంలో ఉండకపోయాడు, గ్యారంటీగా ఉన్నాడు అన్నాడు. అంతే, కొట్టాడు. కొడితే నారసింహుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అడిగింది ఎవరిని? విష్ణువుని. చూపమని. ప్రత్యక్షమైంది ఎవరు? ఆయనే విష్ణువు. ఓహో, నువ్వు ఈ రూపంలో వచ్చావా? నువ్వు ఏ రూపంలో వస్తే మాత్రమే నేను గుర్తుపట్టకపోతానా? నీకు నాకే సరిచోదు. నిన్ను ఇప్పటి ఎంతకాలంలో వెతుకుతున్నాను, ముందు కాలాన్ని నీ గురించే వెతికాను. ఎంతకాలానికి కనబడవు, రా అని యుద్ధానికి తలపడ్డాడు. అర్థమైందండి? మరి ఇప్పుడు అప్పుడు ఆయన అడిగిన వరాలు గుర్తు రావలేదు. బ్రహ్మ కోసం 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు కదా, బ్రహ్మ వరాలు ఇచ్చాడు కదా. ఈ హిరణ్యకశిపుడికి ఆ క్షణంలో ఆ వరాలు గుర్తుకు రావాలా వద్దా? గుర్తుకు రాలేదు. ఆయన చేసిన తపస్సే, ఆయన పొందిన వరమే. కానీ సందర్భం వచ్చేటప్పటికి మృత్యు అనేటటువంటిది ఎదురుగా నిలబడ్డప్పుడు ఏమీ గుర్తుకు రాలేదు. మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు, సమములు. అంటే మృత్యు వచ్చే ముందు ఏమైపోతుంది? నీ జ్ఞానం అంతా మరుగుపోతుంది, నీ తపస్సు అంతా మరుగుపోతుంది, నీకు బ్రహ్మ సాక్షాత్కరించి ఇచ్చిన వరం కూడా మరుగుపోతుంది. అందుకనే మరపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు, సమములు అన్నది. ఇంకేమైనాడ? ఆ నారసింహుని చేతిలో భీతావహుడై మూర్ఛిల్లాడ. మరణం రాలా ఇంకా అప్పటికి. ముందు మరపు వచ్చింది, ఆ తర్వాత మూర్ఛ వచ్చింది. చూడండి హిరణ్యకశిపుడు ఎలా చనిపోయాడో చెప్తాడనమాట. మూర్ఛిల్లి పడిపోయాడ. ఆ పడిపోయిన వాడిని ఇలా గోళతో ఎత్తి లేపేశాడట. లేపి అలా తీసుకుని వెళ్ళి గడవ మీద కూర్చున్నాడు. అప్పుడు సంహరించాడట. అంటే కాలము, కర్మ ఎట్లా అనుకూలిస్తున్నాయో అనుకూలించే పద్ధతి ద్వారానే దైవం పనిచేసింది. ఇప్పుడు అక్కడ ఏది అటువంటి వాడికి మృత్యువుని ఇవ్వాలంటే మనకి కూడా మృత్యువునిచ్చే దైవమేనా కాదు? దైవమేగా. కాసేపు మనం కూడా కాసేపు హిరణ్యకశిపుడి స్థానంలో ఉన్నాం అనుకున్నాం. ఆయన జీవుడే కదండి, రాక్షసుడు అయితే జీవుడేగా. కాబట్టి మనకు కూడా మృత్యు ఆసనమైనటువంటి ఎలా అవుతుంది? కాలకర్మ వశాత్తే అవుతుంది. ఇంతకీ ఇంట్లో అవ్వాలంటారా, వీధిలో అవ్వాలంటారా, ఆలయంలో అవ్వాలంటారా, నిద్రలో అవ్వాలంటారా, మెలకువలో అవ్వాలంటారా? మన మృత్యు ఎప్పుడు అవ్వాలా? మన చేతిలోనే ఉందంటారా? లేదా? మనం కూడా బోల్డ్ సాధనాలు చేసాం, ఆయనలాగా బోల్డ్ తపస్సులు చేసాం, బోల్డ్ వరాలు పొందేసాం. మరి అప్పుడు అవన్నీ గుర్తుకు రావాలవుతా మనకి? వస్తాయంటారా? రావు. ఆయన ఏమడిగాడు? నరుడి చేత చంపబడకూడదు, జంతువు చేత చంపబడకూడదు. ఆయన ఏం చేశాడు? రెండూ కలిపొచ్చాడు. పగలు చంపబడకూడదు, రాత్రి చంపబడకూడదు, సంధ్యా సమయంలో చంపాడు. ఇంటి లోపల చంపబడకూడదు, ఇంటి బయట చంపబడకూడదు, గడప మీద చంపాడు. ఆయుధముల చేత చంపబడకూడదు అన్నాడు. ఆయుధంతో పని లేకుండా గోడతో చంపేశాడు. నేను తెలివిలో ఉండగా చనిపోకూడదు, తెలివి పోయిన తర్వాత చనిపోకూడదు. చూడండి, మూర్ఛలో ఉన్నప్పుడు చంపేశాడు. ప్రతి దానికి అందులో పరిష్కారం ఉందండి, పరిష్కారం లేకుండా లేదు. అంటే భగవంతుడు ఏ వరం ఇచ్చినా కూడా దాంట్లో నీ అజ్ఞానాన్ని నీకు ఎత్తి చూపిస్తాడు. అర్థమైందండి? కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా నేను అడిగినట్టు దర్శనం ఇవ్వాలనేటువంటి అర్థం ఉందని ఏమన్నా నీకేముంది అసలు ఆయన శాసించే శక్తి? కాబట్టి ఎప్పటికైనా ఈ జీవుడు ఏమని తెలుసుకోవాలి? తాను లేడని తెలుసుకోవాలి. ఉన్నది ఈశ్వరుడే, జీవుడుగా ఉన్నది ఈశ్వరుడే, ప్రకృతిగా ఉన్నది ఈశ్వరుడే, అసలు ఉన్నది బ్రహ్మమేననే నిర్ణయంలో ఉన్నవాడికి ఈ తపస్సుల గొడవ లేదు, ఆ వరాల గొడవ లేదు. జీవుడికే కదండి ఆ గొడవలన్నీ. కాబట్టి ఎవడైతే జ్ఞాన మార్గంలో ఉంటాడో వాడికి గొడవలు ఏమీ ఉండవు. వాడికి త్రిపుటి అనేదే లేదు. కేవలం త్రిపుటికి అతీతమైనటువంటి ఆత్మ, పరమాత్మ మాత్రమే ఉన్నాయి, అంతే, ఇంకేమీ లేవు. తుర్యం మాత్రమే సత్యం సహజం, స్వరూపం మాత్రమే సత్యం సహజం. ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్లే సాధన ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు. అదే మీకు కట్టకడపటి జ్ఞానం. చిట్ట చివరికి జ్ఞానం వల్ల నిరూపితం అయ్యేది ఇదే. కాబట్టి తప్పక మానవుడు దేని కొరకు ప్రయత్నించాలి అంటే దీన్నే ప్రయత్నించాలి. అయిపోయిందమ్మా? యోగియు అలాగున త్రిగుణముల నుండి విడుదల కలవాడదు. వారికి మాయ గాని కర్మ గాని బంధము గాని ఉండదు. ఇదే మాయ నుండి విముక్తి కలిగిన దానికి అర్థమని వారి ఆశయం. విముక్తి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంత బాగా తెలియాలన్నమాట మనకి. వల నుండి విడుదల పొందిన మత్స్యము వలను, బంధనము నుండి విమోచనము కలిగిన పశువు వలను వీరలు మాయాజాలము నుండి భవబంధము నుండి దూరులగుదురు, స్వతంత్రులగుదురు.
నిరతిశయ సుఖరూపులగుదురు. ఈ గ్రంథము యొక్క ఆశయము ఈ చెప్పిన దానితో పూర్తి కాదు. అది మాయమొనర్చుటయే ఎగును. ఎప్పటికి వరకు అంటే ఆ విముక్తి లభించిన వాడికే మాయమవుతుంది. గుర్తుపెట్టుకోవాలండి, జీవన్ముక్తుడికే మాయ లేదు. అందుకనే భగవద్గీతలో పరమాత్మ ఏమంటాడు, నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఏ మాయా వాడి మీద నేనే తరింపజేస్తాను వాడిని, వాడేం ప్రత్యేకంగా ప్రయత్నించక్కర్లేదు అంటాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అదొక సూత్రంలో చెప్పాడు. ఇంకేం చెప్పాడు, దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయ అమేయాం తరంతితే. అమేయమగు నా మాయను తరించాలంటే నన్నే పట్టుకోవాలి, నీకు వేరే మార్గం లేదని కూడా చెప్పాడు. కాబట్టి ఎవడైతే సర్వస్వ శరణాగతుడై స్వరూప జ్ఞాన నిష్ఠుడై మాయను తరిస్తాడో వాడికి ఎప్పుడు మాయ ఏమైంది, లేనిదై. ఏదైనా సరే తరించిన తర్వాత లేనిదవుతుంది. ఈ సూత్రాన్ని గట్టిగా తెలుసుకోవాలి. మీరు ఏదైనా తరించారనుకోండి, అది లేనిదైపోతుంది. మనమందరం బాల్యాన్ని తరించామా లేదా? కాబట్టి బాల్యం ఉందా ఇప్పుడు మనకి? లేదు. తరిస్తే అది ఉండదు. ఏదైనా సరే ఉందని ఒప్పుకున్నాం అనుకోండి, అది ధరించలేదని అర్థం. మనమందరం ఇప్పుడు వృద్ధులమేనా కాదా? మనమందరం ఇప్పుడు వృద్ధులమేనా కాదా? ఆ వృద్ధులమే అనుభవిస్తూనే ఉన్నాం కదా, మనం దాన్ని ఒప్పుకోవాల్సిందే. కాబట్టి వృద్ధాప్యాన్ని మనం ధరించామా? ధరించలేదు. ఎప్పుడు ధరించినట్లు అవుతుంది? ధరిస్తే అది ఉండదు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ధరించారంటే అది ఉండదు, ఫినిష్డ్. అది లేనిదని నిరూపితం అవుతుంది. మాయ లేనిది అయిపోతుంది. యా మాస మాయ, ఏది లేదో అదే. అదే అన్నారు కానీ ఇది అనలేదు. ఏది లేదో అదే అంతే. యా మాస ఇది మాయ, ఏది లేదో అదే అన్నారు అంతే. కాబట్టి తప్పక ముక్తుడైనటువంటి వాడికి మాత్రమే మాయ లేనిదని నిర్ణయం. మాయ లేనిదని ఎవరికైతే నిర్ణయం ఉందో వాడే ముక్తుడు. రివర్స్, రెండో పద్ధతిలోనండి. రెండు పద్ధతుల్లో వీలవుతుంది. ఈశ్వరానుగ్రహం గనక నీకు సహజంగా గనక ఉన్నట్లయితే నీకు స్వరూప జ్ఞానం కలిగినప్పుడు మాయ వదిలేస్తుంది. అర్థమైందండి? స్వరూప జ్ఞానం కలిగిన వెంటనే మాయ నిన్ను వదిలేస్తుంది. అప్పుడు నీకేం తెలిసింది? మాయ లేనిదని నిర్ణయం. లేదా క్రమసాధన ద్వారా పరమాత్మను ఆశ్రయించి మాయ లేనిదని నువ్వు తెలుసుకున్నట్లయితే స్వరూప జ్ఞానం నిర్ణయం అవుతుంది. రెండు ఛాయిస్లు ఉన్నాయి. పైనుంచి కిందకైనా తెలుసుకోవచ్చు, కింద నుంచి పైకైనా తెలుసుకోవచ్చు. ఎక్కాలి ఎలా చదవచ్చు? కింద నుంచి అయినా చదవచ్చు, పై ఆరోహణైనా చేయవచ్చు, అవరోహణైనా చేయవచ్చు. అర్థమైందండి? అంటే నీవు గనక సమర్థుడవై స్వరూప జ్ఞానాన్ని సూచన ద్వారానే గ్రహించగలిగి ఉపదేశ కాలంలోనే గ్రహించగలిగినటువంటి సామర్థ్యం గనక వివేకం నీలో ఉంటే, ఆ వైరాగ్య బలం గనక నీలోనే సహజంగా ఉంటే అప్పుడు పైనుంచి తెలుసుకుంటాం. అర్థమైందండి? ఉదాహరణ చెప్తా. భగవాన్ సత్యసాయి బాబా వారు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆయనకు ఒక పిన్ను, చొక్కాకు పెట్టుకునే పిన్ను ఇచ్చారండి. ఆయన బడికెళ్ళి వస్తుంటే ఆ పిన్ను పోయింది. అక్కడ మాయ తొలగను అన్నారు. అంటే 8 ఏళ్ల పిల్లవాడు. ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే పిన్ని ఎదురా అని అడిగారు. కోటుకు పెట్టుకునే పిన్ని ఎది అని అడిగారు. డ్రెస్, స్కూల్ డ్రెస్లో అది భాగం. బంగారం పిన్ అది ఏమనుకున్నా ఎక్కడ పోయిందా? మాయ తొలగను అన్నాడు. మళ్ళీ అదే ఇంటికి వచ్చి కూడా అదే చెప్పాడు. పిన్ను పోయిందని అంటుంటే ఒక బంగారం పిన్ను పోయిందంటే మాయ తొలగనంటే మా టపా టపా 2 వేశారు ఇంట్లో వాళ్ళు. మాయ తొలగను అన్నాడు. ఆ పుస్తకాలు సంచి గిరాట్ వేసాడు, వెళ్ళిపోయాడు. అంతే, ఫినిష్డ్. జరిగిన సంఘటన ఏమిటి? పిన్ను పోయిందంతే. ఆ పిన్ను పోతే ఆయనకు మాయ తొలగిందంతే. అదే మనకి జరిగింది అనుకోండి, మనం ఏ స్థాయిలో ఉంటామండి? ఇంటిల్లి పాది వెళ్ళి బంగారం పిన్ను ఎక్కడ ఉందో వెతకడమే. ఇప్పుడు మాయ తొలగినట్టయినా మనకి? ఎందుకని? ఆయన పైనుంచి తెలుసుకున్నవాడు. ఆ పిన్ను పోవడం అనే చిన్న సంఘటనతో తాను పరమాత్మ స్వరూపుడనేటువంటి స్వరూప జ్ఞానంలో మేలుకున్నాడు ఒక్కసారి 8 ఏళ్లకే. అలాగే భగవాన్ రమణుడు ఎక్కడో ఉన్నారు, పిలిచాడు అరుణాచలుడు. వస్తున్నాను అప్ప అన్నాడు. అంతే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దేనికి ఇచ్చారు? ఏదో దేనికో స్కూల్లో ఫీజు కట్టమని దేనికో డబ్బులు ఇచ్చారు. అంతే. దాంతోపాటు బండి ఎక్కేసాడు. అయిపోయింది. గుడ్డలు చించేశాడు, పుస్తకాలు అమ్మి పడేశాడు, గిరాట వేసాడు సంచి. వెళ్ళాడు అరుణాచలం. మధ్యలో ఎక్కడో దిగాల్సి వచ్చింది. నడిచాడు, వెళ్ళాడు, ఎట్టాగట్టా వెళ్ళాడు. వచ్చేసాను అప్ప అన్నాడు. అంతే, ఫినిష్డ్. చేతులు అప్పుడు ఇంకా 4 అణాలు ఏమన్నాడు, విసిరి పారేశాడు. దీంతో నాగేవిడి పని. పరమాత్మ లభించిన 4 అణాలతో నాకెందుకు? జీవితంలో మళ్ళీ అణా కాదు కదా, పైసా కూడా ముట్టుకోలేదు.
ఫినిష్డ్. 4 అణాలు విసిరి పారేస్తే మాయ తొలగిపోయిందా? మనం 4 లక్షలు పారేసినా కూడా మనకి మాయ తొలగడం లేదు. ఎందుకని వాళ్ళు పైనుంచి తెలుసుకున్నారు. ఇది అవరోహణ అండి. దీన్ని ఏమంటారంటే అవరోహణ. గుర్తుపెట్టుకోండి. ఇదంతా వాళ్ళకి చెల్లుతుంది. ఇలాగే అవతార మెహర్ బాబా, ఒక బాబాజాన్ గారు ఆవిడని సద్గురుమూర్తి నుదుటి దగ్గర ముద్దు పెట్టుకున్నారు. అంతే, నేను అవతార పురుషుడిని అనేటువంటి ఎదురుగా కలిగింది. ఫినిష్డ్ అంతే. తోతాపురి గారు ఒక గాజు బెంకుతోటి రామకృష్ణ పరమహంసకి నుదుటిన పెద్ద గాయం అయ్యేట్టు గాయం చేశాడు. మనం కూడా జీవితంలో ఎన్ని గాయాలు అయి ఉంటాయంటారు? 3 సార్లు పడి ఉంటాం, 3 సార్లు కాళ్ళకి పంచర్లు అయి ఉంటాయి, తలకి పంచర్లు అయి ఉంటాయి, ఎన్ని గాయాలు ఎన్ని కుట్లో పడ్డాయి. మరి మాయ తొలగిందంటారా? మనకి తొలగలేదే. మరి తోతాపురి ఒక గాయం ఇక్కడ నుదుటిన భ్రూకుట్లో ఒక గాయం చేయగానే పరమహంసకి తాను పరమాత్మని పరమహంసని అనే పూర్ణ జ్ఞానం కలిగి. వీళ్ళందరూ ఎవరు? అవరోహణ. పైనుంచి కిందకు వచ్చారు. అర్థమైందండి. మనం అందరం ఎవరు? ఆరోహణ. బాగా ఒడ్లు దంచాల్సిందే, బాగా చెరగాల్సిందే, బాగా కడగాల్సిందే, బాగా బియ్యం రావాల్సిందే, బాగా ఉడకాల్సిందే. అప్పుడు కానీ మనం తినడానికి పనికిరాదు. ఇంతనా కాదా? దీన్నేమన్నారు? ఆరోహణ. అలా అయినా ఇలా అయినా ఒకటేరా బాబు. ఎలాగైతే ఏమిటి? నీకు స్వరూప జ్ఞానం కలిగి మాయ విడిస్తే నీకేమైంది? లేదా మాయ విడితే స్వరూప జ్ఞానం కలిగితే మాత్రం నీకేమైంది? అల్టిమేట్గా నువ్వు ముక్తుడివేగా. అలా అయినా ముక్తుడివే, ఇలా అయినా ముక్తుడివే. నువ్వు 80 ఏళ్లకు ముక్తుడు అయినా 8 ఏళ్లకు ముక్తుడు అయినా ఏమిడొచ్చింది తేడా? ఇప్పుడు తేడా ఏం రాలేదు. దానివల్ల ఏమి పరమాత్మ దగ్గర నీ వయసు ఎక్కడేం లెక్క. నీ 100 ఏళ్ళు పరమాత్మ దగ్గర రెప్పపాటు కూడా కాదు అక్కడ. మరి ఆ రెప్పపాటు కాలంలో 8 ఏళ్ళ కలిగినా 80 ఏళ్ళ కలిగిందా అన్నది ప్రశ్న కాదు. అది ఆరోహణ అవరోహణ అన్నది ప్రశ్న లేదు అక్కడ. అర్థమైందండి? కాబట్టి ఎప్పటికైనా మన మానవుడు ఎలా తరించాలట? తప్పక సాధన పూర్వకంగా దాన్ని మనం అందిపుచ్చుకోవలసినదే అని. నువ్వు మాయ విడవలసిందే, నువ్వు ముక్తుడిగా ఉండవలసిందే. ముక్తుడిగా ఏం చేయమంటారండి అంటే పోయినట్టే. మళ్ళా ముక్తుడిగా ఏం చేయాలి? ఉండాలంటే. అర్థమైందండి? మాయ ఉన్నంత వరకే మీరు ఏమైనా చేయాలనిపిస్తుంది. ముక్తుడిగా ఉంటే ఏం చేయాలనిపిస్తుంది? ఉండటమే. అర్థమైందండి? ఒకవేళ అథవా ముక్తుడైన తర్వాత కూడా కొంతమంది చేస్తారు. అంటే ప్రజ్ఞని నిలుపుకోవడం అంటారు దీన్ని. ప్రజ్ఞని శరీరంలో నిలుపుకుంటారు కొంతమంది, మనసులో నిలుపుకుంటారు కొంతమంది, అలాగే బుద్ధిలో నిలుపుకుంటారు కొంతమంది. ఇలా శరీర ప్రాణ మనోబుద్ధులలో ప్రజ్ఞని ధారణ చేస్తారన్నమాట వీళ్ళు ముక్తులు అయిన తర్వాత, జీవన్ముక్తులు అయిన తర్వాత. వాళ్ళకి వాళ్ళు ఎక్కడ ధారణ చేశారన్న దాన్ని బట్టి అందించబడుతుంది. చైతన్య మహాప్రభువు మనసులో ధారణ చేశాడు. అందువలన ఆయన ప్రపంచం మొత్తానికి సంకీర్తన నామస్మరణ అనేటటువంటి వైభవాన్ని అందించింది. ఆయన జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. ఆయన ధరించాడు, ఆయన జీవన్ముక్తుడు. కానీ ప్రజ్ఞను ఎక్కడ నిలుపుకున్నాడు అంటే లోక కళ్యాణం కోసం మనసులో నిలుపుకున్నాడు. శంకరులు బుద్ధిలో నిలుపుకున్నారు, వివేకానందుడు బుద్ధిలో నిలుపుకున్నాడు. ఇట్లా ఒక్కొక్క మహానుభావుడు జీవన్ముక్తుడు అయిన తర్వాత అలా నిలుపుకున్నారు. బుద్ధిలో నిలుపుకున్న వాళ్ళు బోధ చేస్తారు. ఎవరు బోధ చేయవచ్చయ్యా అంటే ముందు వాడు జీవన్ముక్తుడై తనకున్నటువంటి ఆ ప్రజ్ఞని, అది కుంభ ప్రజ్ఞ కావచ్చు, ఋతుంభరా ప్రజ్ఞ కావచ్చు, ఏదైనా సరే, నిర్వాణ ప్రజ్ఞ కావచ్చు, ఆ ప్రజ్ఞాస్థితిని బుద్ధిలో నిలుపుకుంటాడు అన్నమాట. నిలుపుకున్న వాడికి గురుపీఠం వస్తుంది, వాడు బోధ చేస్తాడు. కానీ వాడు గురువు అని చెప్పడు. చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. వివేకానందుడు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా బోధలు చేశాడు. ఎవరు చెప్తున్నారంటే పరమహంస చెప్తున్నాడు. నేను చెప్పదు. నేను మీకే శిష్యుడు, నాకు శిష్యులు ఎవరు లేరు అసలు. మీరందరూ రామకృష్ణులకి శిష్యులు, వివేకానంద శిష్యులు లేరండి. మీరు చూసుకొని కావాల్సి వస్తే రామకృష్ణ శిష్యులే ఉంటారు అంతా కూడా. కానీ చెప్పిందంతా ఎవరు? వివేకానందుడు. వీళ్ళందరికీ సన్యాసం ఇచ్చింది, చెప్పింది, ధరింపజేసింది, వ్యవహారం అంతా నడిపించింది ఎవరంటే వివేకానందుడు. కానీ వివేకానందుడు గురువు గారు, రామకృష్ణులే గురువు. అలాగే మనకు కూడా ఎవరు గురువు? దక్షిణామూర్తే గురువు. మిగిలిన వాళ్ళు ఎవరు గురువులు కాదు. వాళ్ళందరిలో పనిచేసేది ఆ దక్షిణామూర్తి యొక్క తత్వమే. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఎవరికైతే బుద్ధిని ప్రజ్ఞ రెండు కలిసిపోయి ప్రజ్ఞాస్థితిని బుద్ధిలో నిలుపుకొని గురుపీఠం మీద కూర్చొని బోధ చేస్తూ ఉంటాడో వాడికి ఎవరు శిష్యులు ఉండరు. నాకు ఎంతమంది శిష్యులు ఉన్నారని చెప్పాడంటే ఎక్కడికి వచ్చేసాడు? ప్రజ్ఞ బుద్ధిలో నిలబడడం పోయి బుద్ధి బహిర్ముఖానికి వచ్చేస్తున్నాడు. అప్పుడేమైపోయింది? మాయ తగులుకుంది. అర్థమైందండి? పరమాత్మ స్థితిలో ఉండవలసినటువంటి ప్రజ్ఞ దేనికి తిరిగిపోయింది? మాయలోకి తిరిగింది. ఏమండి, ఈ సంవత్సరం ఎంతమందికి ఉపదేశం ఇస్తే బాగుంటుందంటారు?
ఎంతమందికి ఇవ్వలేదు. అర్థమేదండి. అది ఇలా లాభం లేదండి. అంటే బహిర్ముఖమైనటువంటి తెలివితో చెప్పడం కుదరదు. జీవన్ముక్తుడుగానే ఉండాలి. ఉంటే నీ ద్వారా కొన్ని పనులు జరుగుతాయి, నువ్వు చేయక్కర్లేదండి. జరుపబడతాయి అవన్నీ కూడా. ఆ జరుపబడేటప్పుడు నువ్వు కర్తగా ఉండవు, నువ్వు గురువుగా కూడా ఉండవలసిన అవసరం లేదు అసలు. అక్కడ అంతటా ఈశ్వరుడే ఉంటాడు, అంతటా పరమాత్మే ఉంటాడు, అంతటా బ్రహ్మమే ఉంటుంది. అదే చేస్తుంది, అదే చేయిస్తుంది. కర్త కారయిత రెండు ఒకటే, ధ్యానము ధ్యాత రెండు ఒకటే, జ్ఞేయము జ్ఞాత రెండు ఒకటే. అప్పుడు జ్ఞానమే మిగిలి ఉంది, అప్పుడు ధ్యానమే మిగిలి ఉంది. జీవన్ముక్తుడికి రెండే మిగిలి ఉంటాయండి. ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు, ఎప్పుడూ జ్ఞానంలో ఉంటాడు అండి. వాటికి మిగిలిన రెండు అందులో కలిసిపోతాయి, వేరుగా ఉండవు అన్నమాట అక్కడ. అందుకని అప్పుడు ఏమైపోయింది, సదా మౌనంలోనే ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు ఆ ప్రజ్ఞాస్థితి ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చి ఆ పనులు చేస్తూ ఉంటుంది, విరమిస్తూ ఉంటుంది. తానేమి చేయడు, తాను అసలు లేడు. జీవన్ముక్తుడికి ఉనికి లేదండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవహారమే కాదు, ఉనికి కూడా లేదు అది. అందుకని ఆ జీవన్ముక్త అనుభవం అంత విశేషమైనటువంటి. దాని గురించి బాగా తెలియాలంటే జీవన్ముక్తి ప్రకాశిక బాగా చదవాలి. కేవలం జీవన్ముక్తి గురించే మాట్లాడు. అయిపోయిందమ్మా. అది మాయను మాయమునర్చుటియే అగును. ఈ విషయము జ్ఞాన మార్గమున విశదీకరింపబడు. కాదు, ఇట్లా ఏదైతే చెప్తుందో దానికే జ్ఞాన మార్గం అని పేరు. గుర్తుపెట్టుకోండి. పరబ్రహ్మ సాక్షాత్కారము, జీవన్ముక్తానుభవము, ప్రజ్ఞ, నీకు ప్రజ్ఞాస్థితులను మేలుకోవడము ఇత్యాదులన్నీ జ్ఞాన మార్గం అని చెప్పబడు. తత్వజ్ఞానం ఒక్కటే జ్ఞాన మార్గం అని చెప్పబడు. వ్యవహార జ్ఞానం జ్ఞానమే, కానీ అది మలిన జ్ఞానం, మలినాంతఃకరణం, మలినమైన బుద్ధి. అక్కడ శౌచం ఉండదన్నమాట. కారణం ఏమిటంటే భ్రాంతి, అవకాశం ఉంటుంది అక్కడ. ఆ మాలిన్యం ఏమిటంటే భ్రాంతి. అర్థమేంటండి. ఇదేమిటి శుద్ధ జ్ఞానం, శుద్ధ బుద్ధి, శుద్ధమైన ఆత్మ, శుద్ధమైన ప్రజ్ఞ, శుద్ధమైన చైతన్యం. ఎందుకు శుద్ధం మలినం అని చెప్తున్నారు అంటే అక్కడ నీకు వృత్తి పునరావృత్తి అవుతుంది. అజ్ఞానం అవిద్య ఉన్నప్పుడు ఏమవుతుందంటే పునరావృత్తి జరుగుతుంది. పోయినసారి కాశీ వెళ్ళానండి, ఎంత బాగుందో, మళ్ళా కాశీ వెళ్ళి ఉంటే బాగుంది. పోయినసారి అరుణాచలం వెళ్ళానండి, ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళినా తనివి తీరదండి బాబు. పోయినసారి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళానండి, ఎంతకాలం ఆయన దర్శించినా మనకేమీ ఇంకా చూడాలనిపిస్తుందండి బాబు. మళ్ళా వెళ్ళాలనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. అంతేనా కాదా? ఆవిడ ఒకసారి అడిగాం, ఏమంటే మీ వారిని మళ్ళీ వచ్చే జన్మలో కాదు కదా, వచ్చే 100 జన్మలకి ఈయనే మీ శ్రీవారుగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఈ జన్మకే పడలేకపోతే ఇంకా మళ్ళీ వచ్చే జన్మకి 100 జన్మల దాకా నాకు తెలుగు. చూడండి, అక్కడ తిరుమల వెంకటేశ్వరుడేమో మళ్ళా ఇప్పుడు శ్రీదేవికి భూదేవికి కల్పాంతం వరకు కూడా శ్రీవారు ఎవరండి? పోనీ ఈ కల్పంలో కాదు, రాబోయే కల్పాలలో, గత కల్పాలలో ఎవరు? మరి వాళ్ళకు వర్తించిన నియమమే నీకు కూడా వర్తింపజేస్తానంటే నువ్వు వద్దంటావా? మరి చూసారా, ఒప్పుకుంటున్నాడు. కానీ ఈశ్వరుడు నేను చెప్పినట్టు వినాలి, అట్లయినా వింటాడు అంతే తప్ప ఈశ్వరుడు సహజంగా ఆయన ఎలా ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉండాలంటే ఉండజాలవు. ఇది అజ్ఞానం, ఇది అవిద్య. కాబట్టి జ్ఞాన మార్గంలో మనం హృద్గుహలో ఉన్నటువంటి చీకటిని పోగొట్టుకోవాలి, తప్పక అఖండ జ్యోతిని వెలిగించాలి. అది వత్తి లేనటువంటి దీపం, అది తప్పక మనం అటువంటి ప్రకాశాన్ని మనం ఉనికిగా కలిగి ఉండాలి. ప్రకాశం అనే ఉనికిలోనే ఉండాలంటే. ఇంకా మిగిలిన అక్కడ ఏమీ లేవు. పంచకోశాలు లేవు, శరీరత్రయాలు లేవు, తాపత్రయాలు లేవు, గుణత్రయాలు లేవు, అవస్థాత్రయాలు లేవు. కేవల సత్ మాత్రమే ఉంది. చిత్త ఆనందం కూడా లేదు. సత్ కూడా ప్రకాశమే, చిత్తు కూడా ప్రకాశమే. చిత్తు వ్యవహరించే ప్రకాశం, బ్రహ్మాండాలను సృష్టించే ప్రకాశం. గుర్తుపెట్టుకోండి, ఆనందం అంటే బ్రహ్మాండాలను వెనక్కి తీసుకునే ప్రకాశం. సత్ అంటే కేవల సత్తు. అక్కడ బ్రహ్మాండాలను సృష్టించడము ఉండదు, వెనక్కి తీసుకోవడము ఉండదు. ఈ 2 పనులు ఉండవు. ఆ 2 పనులు చిదానందానివి. గుర్తుపెట్టుకోండి, సత్ అంటే ఏమిటంటే బ్రహ్మాండాలను సృష్టించదు, బ్రహ్మాండాలను వెనక్కి తీసుకోదు. దానికి ఋతుంభరా ప్రజ్ఞ అని పేరు. కేవల సత్తుకే ఋతుంభరా ప్రజ్ఞ అని పేరు. అదేమి చేయదు, సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలో పాలు పంచుకోదు. ఆ సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలన్నీ చిత్తు ఆనందానికే పనులు. అవన్నీ సత్తుకి ఏ పని లేదు, అక్కడ ఊరకుంటుందంటే, ఉన్నాననకుండా ఉంటుందంటే. ఆ సత్తునే మనం అనేక పేర్లతో పిలుస్తున్నాం. బ్రహ్మమని, పరబ్రహ్మమని, బాహ్యమని, పరబాహ్యమని అనేక పేర్లతో ఉన్న సత్తునే పిలుస్తున్నాం. అది ఉన్నది ఉన్నట్లు ఉంటుందే తప్ప దానికి ఏ పని లేదు,
ఏ ఉనికి లేదు, ఏ వ్యవహారము లేదు, ఏ కర్తృత్వము లేదు, ఏ భోక్తృత్వము లేదు, ఏ రూపము లేదు, ఏ వికారము లేదు, ఏ ఆకారము లేదు, ఏ శక్తి లేదు, ఏ పదార్థము లేదు. అది మరొక దానికి ఆధారం కాదు, అది మరొక దాన్ని పుట్టించదు, అది తరగదు, అది పెరగదు. అది నాద బ్రహ్మము కాదు, నిశ్శబ్దము కాదు, అది భావము కాదు, అభావము కాదు, భావాభావ విరహితం. ఇలా సత్తు గురించి ఎన్నో పెద్ద విశేషమైన వర్ణన ఉంటుంది, అంతా సత్తు గురించే. ఏమంటే ఏమీ లేని దాని గురించి, ఏదో ఒకటి ఉందంటే దానికి ఏమీ లేదట. ఏమీ లేదో చెప్తున్నాడు చూడండి, ఎంతసేపు చెప్పినా కూడా. అంటే అవి లేదు 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 లేదని తీసేయాలన్నమాట. నువ్వేం చేయాలో చెప్తున్నాడు, అది అర్థం. నీకు అవన్నీ తోస్తూ ఉంటాయి, తోచినప్పుడల్లా ఏం చేయాలి? తీసేవాడు. లేదని తీసి అధిగమించు. లేదని తీసేయాలంటే ఏం చేయాలి? అధిగమించాలి. అధిగమిస్తేనే అది లేకుండా పోతుంది, అధిగమించకపోతే లేకుండా పోదు. ఇది మర్చిపోకూడదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడికి ఆ పాయింట్ అయిపోయిందా? ఈ టైం అయిపోయింది. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.